తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య ప్రముఖ సాహితీవేత్త, భాషా పరిశోధకులు, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసి అంతర్జాతీయ కీర్తిని ఆర్జించినటువంటి డాక్టర్ ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు గారు మన ముందున్నారు. వారితో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, మీరు అనేక విశ్వవిద్యాలయాల్లో సార్ మరి విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయించారు. సార్ అదేవిధంగా ప్రొఫెసర్గా పనిచేశారు. అవును తెలుగు భాష ప్రపంచవ్యాప్తం చేయాలని అనేకమైనటువంటి సంస్థల్లో మీరు డైరెక్టర్గా కూడా పనిచేశారు. అవును సార్. మరి మీ యొక్క రచనలు, వాచకాలు రాశారు. అదేవిధంగా అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులకు మరి అద్భుతమైనటువంటి శిక్షణలు తరగతుల్లో నిర్వహించారు. అవును సార్. వీటన్నిటిని తెలుసుకునే ముందు మీ యొక్క జీవిత నేపథ్యం, సార్ అంటే మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ విద్యాభ్యాసం కొనసాగించారు, సార్ ఈ విషయాలన్నీ మా ప్రేక్షకులు తెలియజేయండి సార్. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దిగుమూర్తివారిపల్లెలో కీర్తిశేషులు రంగస్వామి నాయుడు డి సంపూర్ణమ్మ అంటే మీ తల్లిదండ్రులు? మా తల్లిదండ్రులకు జన్మించాను. 1957 సంవత్సరంలో జూన్ 1వ తారీఖున జన్మించాను. అక్కడ నుండి మాకు దగ్గరలో ఉన్న, అంటే ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళంపేట, అంటే మీ యొక్క పుట్టిన ఊరు నుండి స్కూలు ఆ స్కూలుకు వెళ్ళడానికి వెళ్ళేవాళ్ళం. 6వ తరగతి 7వ తరగతి వరకు మాకు దగ్గరలో ఉన్నటువంటి కొత్తపేట. అంటే మీరు పుట్టిన ఊరికి మీరు స్కూల్కి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉంది? ప్రైమరీ వచ్చి 2 కిలోమీటర్లు. ఓహో. హైయర్ ఎడ్యుకేషన్ అంటే 8వ తరగతి నుండి 6 కిలోమీటర్లు. ఓహో. 6 కిలోమీటర్లు రోజు నడిచి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చి చదువుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రాథమిక విద్యాలయం అంటే ప్రాథమిక అంటే 8వ తరగతి 7వ తరగతి వరకు ఉండేది సార్. అక్కడ 7వ తరగతి అప్పర్ ప్రైమరీ స్కూల్ అనేవాళ్ళు. అది కామవరం కొత్తపేట, ఎల్లంకివారిపల్లి అనే రెవెన్యూ నామము. అక్కడ ఉండేది. అక్కడ చదువుకున్నాను. అక్కడి నుండి మళ్ళీ అంటే హై స్కూల్ విద్య ఎక్కడ ఉండేది? హై స్కూల్ విద్య మంగళంపేట. ఇప్పటికి కూడా హై స్కూల్ ఎస్ఎస్ఎల్సి ఉండేదేమో కదా? అంతే సార్. అంత దూరంలో దగ్గరలో లేవు మాకు స్కూళ్ళు. అది తప్పితే మళ్ళీ మొగరాల కూడా లేదు. దామల చెరువు ఉండేది. దాదాపు అది ఒక 10 కిలోమీటర్లు. కాబట్టి మంగళంపేట మాకు దగ్గర, కాబట్టి మంగళంపేటలో చదువుకున్నాను 10వ తరగతి వరకు. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి పీలేరు దాదాపు ఒక 40-35 కిలోమీటర్లు. ఉదయం 6 కిలోమీటర్లు నడిచి రైల్వే స్టేషన్కి వెళ్ళి, మంగళంపేట రైల్వే స్టేషన్కు, అక్కడి నుండి పీలేరు స్టేషన్లో దిగి మళ్ళీ అక్కడ 2 కిలోమీటర్లు కష్టపడి 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్నాను. డిగ్రీ ఎక్కడ చేశారు? నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి అప్లై చేశాను. మా నాయన నన్ను పంపడానికి ఆయన ఇష్టపడలేదు. వద్దనుకున్నాడు ఆయన. ఎందుకంటే మనకు ఉండే సేద్యం మీద చేసుకుందాం, ఉన్న 5 ఎకరాలు దాన్ని చేసుకుంటే చాలు, నాకు నువ్వు పోతే నేను ఒకటినే ఉన్నాను, కాబట్టి నువ్వు తోడు లేకపోతే నాకు ఎట్లా అని. మీరు ఎంతమంది సార్? నేను ఒకే కొడుకు, ఒక కూతురు సార్. ఒక కూతురు. కాబట్టి మా చెల్లెలు అక్కడ తిరుపతి దగ్గరలో ఇచ్చాము. ఒకే కొడుకు కాబట్టి వ్యవసాయం చేసుకుని కళ్ళ ముందు ఉండాలని ఆయన ఉద్దేశం. కరెక్ట్. ఆ తర్వాత సరే మళ్ళీ మా ఫ్రెండ్స్ టి రామచంద్రారెడ్డి అని, ఎం రామయ్య అని, వాళ్ళిద్దరూ నాకు పీలేరులో క్లాస్మేట్స్. వాళ్ళిద్దరూ డిగ్రీలో చదువుతున్నారు తిరుపతిలో. వాళ్ళు ఒక రోజు వచ్చి మా నాయనను ఒప్పించి ప్రైవేట్గా కట్టడానికి బిఏ ప్రైవేట్గా కట్టి బిఏ 3 ఏళ్ళు ఇంటికాడ ఉండి సేద్యం చేస్తూ రాశానండి. ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు? హిస్టరీ, తెలుగు, స్పెషల్ తెలుగు, తర్వాత పౌరశాస్త్రం. స్పెషల్ తెలుగు తర్వాత కాలం మీకు పనికి వచ్చింది. అది ఇంటర్మీడియట్లో కూడా స్పెషల్ తెలుగే చదివాను. యాక్చువల్గా నాకు ఇంటర్మీడియట్లో బైపీసీ వచ్చింది, కానీ నాకు బొమ్మలు వేయడం అంత రాలేదు. దానివల్ల నేనే ప్రిన్సిపల్గా రిక్వెస్ట్ చేసి, సార్ నాకు వద్దు, నేను ఆర్ట్స్కి సబ్జెక్ట్ పోతానంటే, ఆర్ట్స్లో ఫుల్ అయిపోయిందయ్యా, కొత్త కోర్సు పెడుతున్నాం, దాంట్లో చేరుతావా అన్నారు. తెలుగు అయితే ఇంకా మరీ మంచి నాకు ఇష్టం అని చెప్పి హెచ్టీసీలో జాయిన్ అయినాను. ఆ విధంగా బిఏలో కూడా తెలుగు తీసుకున్నాను. తర్వాత ఎంఏ ఎక్కడ చేశారు? ఎంఏ ఎస్వి యూనివర్సిటీలోని. అప్పుడు మా బంధువులందరూ మా నాయన్ను, అతను బాగా చదువుకునేవాడు, వాడిని చదువుకునేవాడిని చదువుకునేకుండా చేస్తావా అని చెప్పినని
నేనే సార్ సెకండ్ గ్రాడ్యుయేట్ మా ఊర్లో. ఓహోహో! మా చిన్నాయన ఒక ఆయన ఉండేవాడు, బాలకృష్ణ నాయుడు అని. తర్వాత నేనే సెకండ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా నేనే అప్పటికి. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత చాలా మంది అయినారు. అంటే ఆ కాలంలో అప్పుడు చాలా తక్కువ, గొప్ప చదువు గొప్ప చదువుల కింద. ఆ తర్వాత ఎంఏకి మా నాయనే పంపించాడు. కానీ ఆయన వల్ల కాదు, ఏదో పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి కానీ సంపాదన ఏమి అంత ఉండేది కాదు. దానివల్ల నేను ట్యూషన్ చెప్పుకుంటూ ఎంఏ చేసి, ఎంఏ అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ అయినాక ఎంఫిల్ ఏ సబ్జెక్ట్ మీద చేశారు? తెలుగులో సావిత్రి చరిత్ర అని దాని మీద చేశాను సార్. అది ప్రింటింగ్ అయింది. జి నాగయ్య దగ్గర నేను ఎంఫిల్ చేశాను. పిహెచ్డి కూడా ఆయన దగ్గరే చేశాను. అయితే పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నాకు కర్ణాటకలోని హోస్పేటలో లెక్చరర్ జాబ్ వచ్చింది. దానికి సెలెక్ట్ అయినా. గవర్నమెంట్ ఎయిడెడ్ విజయనగర్ కాలేజ్ అని చాలా పెద్ద కాలేజీ. దివాకర్ల వారి శిష్యుడు, అవధాన్ గారి శిష్యుడు వీరయ్య అని ఉండేవాళ్ళు, గాజులు వీరయ్య అని. ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నేను ఆయన ఇద్దరం పనిచేసేవాళ్ళం. అక్కడ 750 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. పియూసి ప్లస్ డిగ్రీ 3 ఏళ్ళు. అక్కడ సిలబస్ ఏంటంటే తంగిరాల వెంకట సుబ్బారావు గారు ఆ యూనివర్సిటీకి అప్పుడు కంట్రోలర్. ఆయన ఏం చేశారంటే బీఏకు ఉన్న సిలబస్ బీకాంకి ఉండదు, బీకాంకి ఉన్న సిలబస్ బీఎస్సీకి ఉండదు. అందువల్ల ముగ్గురికి 3 రకాల సిలబస్లు, ముగ్గురు క్లాసులు సపరేట్ తీసుకోవాల్సిందే. ఆ విధంగానే పియూసి. అట్లా మేమిద్దరం అప్పుడు కలిసి చేసాము. 1 ఇయర్ అయిన తర్వాత మా నాన్న హోమ్ సిక్తో ఒక చిన్న ఏదో ఊర్లో చిన్న దాయాదులతో పెట్టుకొని ఆయన ఏడ్చుకొని ఓని నన్ను లెటర్ రాశాడు. వచ్చాను. వస్తే ఈ మారుతూ ఉండదని చెప్పి బాధపడ్డాడు. అయితే ఇంకా వదిలేసి వచ్చేసిన ఉద్యోగం వదిలేసి వచ్చేసిన. నాన్నగారి కోసం ఉద్యోగం వదిలేసి వచ్చినాను. అక్కడ ఉంటే నాకు ఇంకా చాలా ఈరోజు చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడిని. ఎందుకంటే 83లోని వచ్చిన తర్వాత మళ్ళా నేను మా చెల్లెకి పెళ్లి చేసిన. గవర్నమెంట్ జాబ్ ఎయిడెడ్ పోస్ట్ వదలమంటే ధైర్యం చేశారు. ధైర్యం చేశానంటే తల్లిదండ్రులకు సంతోష పెట్టకుండా మనం ఎక్కడ నుండి ఏం చేసేది సార్, విలువల కోసం కాబట్టి వాళ్ళు పాపం పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎన్ని తెలియదు. అంటే మా తాత మంచి బాగా బతికాడు సార్, బతికినవాడు. ఒకే కొడుకు. ఆయన వారసత్వం ఆయనకు మా నాయన కూడా వచ్చింది. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. కానీ ఆయన ఏం చదువుకోలేదు. అందువల్లనే ఆయన చదువు విలువ తెల్లలేదు. తర్వాత పంపించాడు, బాగానే చేశాడు. ఆ తర్వాత హోస్పేట నుండి తిరిగి వచ్చేసినాక పిహెచ్డి కంప్లీట్ చేస్తుండగా అప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్లో తెలుగు యూనివర్సిటీ పెట్టడం, ఎన్టీ రామారావు గారు దాంట్లో పోస్టులు పడడం. 86 డిసెంబర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నేను అప్లై చేశాను. ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనేది పోస్టు, 1000 రూపాయలు కన్సల్టెంట్ పే. చూడండి జీవితం వెళ్ళండి మలుపులు తిరుగుతుందో. ఏంటి అప్లై చేశాను, నాకు వచ్చింది. మా గురువు గారు నాగయ్య గారు అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, విజయ హాస్పిటల్. ఆయన అక్కడికి పోయి నేను అక్కడ ఉన్నాను. వచ్చింది సార్ అని చెప్పాను. చెప్తే నువ్వు వెంటనే వెళ్ళిపో అన్నారు. సార్ మీకు ఇక్కడ ఎవరు లేరు, మీ అబ్బాయి ఉన్నాడు, ఒకటే కష్టం అంటే నాది ఎట్లా నీకు సీనియారిటీ పోతుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేసినారు. అటువంటి గురువులు నిజంగానే నాకు దొరకడం చాలా అదృష్టం సార్. అప్పుడు నేను వచ్చి మా నాయన లేదు హైదరాబాద్ కదా అంటే మందేనే లెక్క, అదేమో కర్ణాటక, ఇది మందేనే లెక్కతో వెళ్ళు, నన్ను హైదరాబాద్కి అయితే వెళ్ళు అని పంపించినాడు. ఆ విధంగా వచ్చి 1987 మే 31వ తారీఖున నేను యూనివర్సిటీలో జాయిన్ అయినాను సార్, ప్రాజెక్ట్ అసిస్టెంట్గా. అప్పుడు జాయిన్ అయినప్పుడు ఆ రోజే చరణ్ సింగ్ గారు పోయారు, హాలిడే ఇచ్చారు. కానీ నాకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి నేను వచ్చేసాను. తర్వాత అక్కడే కంటిన్యూ అయినాను. 92లో అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్గా, లెక్చరర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టరు. అది ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ కాబట్టి దాంట్లో డిసిగ్నేషన్స్ అలా ఉండేటివి. కాబట్టి అక్కడ జాయిన్ అయినా, సెలెక్ట్ అయ్యి మార్చి 31 జాయిన్ అయినాను. అప్పటి నుండి అసిస్టెంట్ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టరు, డైరెక్టర్గా పనిచేశాను. తెలుగు యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్, అంతర్జాతీయ తెలుగు కేంద్రం. దానికి కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు గారు ఇప్పుడు శతజయంతి సంవత్సరం. ఆయన 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో చేశారు. కాబట్టి ఆయన ఆ తీర్మానాల మేరకు 8/9/1975లోనే వెంటనే ఇతర రాష్ట్రాల్లోని విదేశాల్లో ఉన్న తెలుగువారి విద్యా సాంస్కృతిక సమస్యలను తీర్చడానికి కోసం అంతర్జాతీయ తెలుగు సంస్థను పెట్టారు. ఆ సంస్థ విశ్వవిద్యాలయంలో విలీనమైన తర్వాత అంతర్జాతీయ తెలుగు కేంద్రంగా పనిచేస్తున్నది.
ఆ తర్వాత 2007లో ఉమ్, ఆ కేంద్రానికి ఉమ్, బుద్ధప్రసాద్ గారు ఉమ్, వాళ్ళ నాన్నగారి పేరిట ఆహా, పురస్కారం ఒకటి 25,000 రూపాయల పురస్కారం ఇస్తున్నారు. అదేంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉమ్, ఇతర దేశాల్లో ఉమ్, తెలుగు భాష అభివృద్ధికి ఎవరైతే సేవ చేసి ఉంటారో ఉమ్, అసోసియేషన్కి కానీ వ్యక్తిగతంగా కానీ అదే అదే. అటువంటివి ఇచ్చాం. అంటే మీరు దాంట్లో డైరెక్టర్గా పనిచేశారా? డైరెక్ట్గా ఉన్నాను 2002 నుండి 2017 వరకు 15 ఏళ్ళు నేను డైరెక్టర్గా ఉన్నాను. అంటే అది గవర్నమెంట్ యూజీసీ స్కేల్ ఈజీస్కి. యూజీసీ స్కేల్ అండి. ఓహో, ఆ. యూజీసీ స్కేలే. మరి తర్వాత మీరు మరి నెల్లూరులో ఉమ్. ప్రాచీన ఇది తెలుగు అధ్యయన కేంద్రం పెట్టారు కదా, అవును సార్, అవును సార్. దానికి ఎప్పుడు డైరెక్టర్ అయ్యారు? దానికి ఉమ్, రిటైర్ అవ్వడం 2017 మే 31 నా డేట్ ఆఫ్ బర్త్ 1 కాబట్టి జూను. ఆ, నేను జాయిన్ అయిన రోజే రిటైర్ అయ్యాను. ఆ, కరెక్ట్గా 30 ఏళ్ళు ఆ, సర్వీస్ చేసి ఆ, తర్వాత నేను అమెరికా పోయాను. మా బాబు అక్కడ ఉంటే ఆ, తిరిగి వచ్చిన తర్వాత ఆ, నేను యూనివర్సిటీ కోసం ఆ, నేను ప్రయత్నం చేస్తూ ఆ, ఒకసారి విజయవాడలో ఆ, సీఎం ఆఫీస్కి వెళ్ళాను. ఉమ్, దీన్ని డివైడ్ చేయకపోతే మనం నష్టపోతారు ఇక్కడ ఉండే విద్యార్థులు ఓకే. ఉద్యోగులు అని చెప్పి పోయాను. ఆ, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ శ్రీనివాసన్ నాయుడు అని ఆ, ఆయన ఉండేవారు. ఆ, ఆయన రత్నం నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు. ఆ, సార్ నేనేం చేయలేదు, ఖాళీగానే ఉన్నాను అన్నాను. ఉమ్, నువ్వేదో తెలుగు మహాసభలకు వాళ్ళు గవర్నమెంట్ ఏదో ఇచ్చారంట కదా నీకు అన్నారు. ఉమ్, అవును సార్ నాకు ఇచ్చారు, ఉమ్, మహాసభల వరకు ఉన్నాను, ఉమ్, కేసీఆర్ గారు నాకు ఇచ్చారు, ఉమ్, అది అయిపోయింది, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను అన్నాను. ఉమ్, అయితే నా దగ్గరికి వచ్చేయి అన్నారు. ఉమ్, నేను మీ దగ్గర వచ్చి నేనేం చేస్తాను సార్, నేను తెలుగువాడిని అంటే, లేదు నువ్వు ఎడిట్ చేయాలి అని చెప్పి నేను పిలిచారు. ఉమ్, అక్కడ ఒక 6 నెలలు పనిచేశాను. ఆ, చేస్తుండగానే ఎక్కడ? విజయవాడలో ఆ, 2018 డిసెంబర్ అనుకుంటా. ఓకే. తర్వాత 6 నెలలు పనిచేసిన తర్వాత ఆ, ఆడ ఉండంగానే ఆ, నాకు మైసూర్లో పోస్ట్ పడింది. పోస్ట్. ఓకే. మైసూర్కి అప్లై చేశాను. ఆహా. నేను ఆయనకు చెప్పలేదు నేను అప్లై చేసినాను కానీ ఇంటర్వ్యూ పోయింది కానీ ఏమీ చెప్పలేదు. ఆహా. తర్వాత అది ఇంటర్వ్యూ వచ్చి ఉమ్, మైసూర్లో ఉన్న ఇంటర్వ్యూను పోస్ట్ పోన్ చేసి ఢిల్లీకి మార్చారు. ఓహోహో, ఆ, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను. ఆ, ఢిల్లీలో అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, నేను బయలుదేరి వచ్చేసాను. ఆహా. తర్వాత ఒక వారానికి మీకు నాకు ఫోన్ చేశారు, ఆ. మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని. కాంపిటీషన్ బాగానే ఉండేదా? చాలా ఆ. చాలా కాంపిటీషన్. నాకు ఆ ప్రెజర్లో నాకు వస్తుందని కూడా నేను ఊహించలేదు. అంటే మీరు ఎన్టీఆర్ అదే తెలుగు విశ్వవిద్యాలయం చేసిందే చేసిందే ఇదంతా నా కాంట్రిబ్యూషనే. అది అక్కడ మీకు సరే అటు చెప్పుకోవాలా. ఆ రోజు తెలుగు ఆయన ఉన్నాడు అక్కడ, ఆ. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అని ఐఏఎస్ ఆహా. సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ. ఓహో. ఆయన అందరివి చూసి ఆ. మొత్తం 12 మంది అటెండ్ అయ్యారు. దాంట్లో ఆ. 8 మంది వాళ్ళు తీసుకున్నారు. ఆ. ఆ 8 మందిలో నన్ను ఆయనే సెలెక్ట్ చేశారని అదే. తర్వాత తెలిసింది నాకు. అంటే మీరు చేసిన కృషి ఆ, తెలుగు విశ్వవిద్యాలయంలో అది చేసింది అంటే ఆయనకి నచ్చింది. మీరు అక్కడ కర్ణాటక నుంచి వదిలి రావడం ఇక్కడ మీకు ప్లస్ పాయింట్. ఇట్లా అయింది. అందుకని ఆ. మైసూర్లో ఆ. 28/11/2018 ఆహా. తేదీన నేను ఆ. మైసూర్లో ఆ. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ఓహో. ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఓహో. జాయిన్ అయ్యాను. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఆ, అది బాగా అధ్యయన కేంద్రం ఉమ్. అంటే దానికి నిధులు సేకరించడంలో కానీ ఉమ్, ల్యాండ్ సేకరించడంలో కానీ ఆ. మీ పాత్ర ఎక్కువ ఉందని విన్నాను. జాయిన్ అయినాను. జాయిన్ అయిన వెంటనే నాకు ఒక 7 మందిని స్టాఫ్ని ఇచ్చారు, ఆ. టీచింగ్ స్టాఫ్. ఆ. ఏంటంటే వాళ్ళు పిహెచ్డి అయిపోయి ఉండాలి, ఓహో. పిహెచ్డి లేని వాళ్ళకి లేదు. ఆ. ఆ విధంగా వాళ్ళు అసోసియేట్ అని అసిస్టెంట్ అని 2 రకాలుగా ఇచ్చారు. ఉమ్. 3 అసోసియేటు, ఆ. 4 వచ్చి అసిస్టెంట్గా ఇచ్చారు. ఆ. వాళ్ళతో నేను ప్రాజెక్టులు వాళ్ళకు ఇంటర్నల్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చాను. ఆ. ఆ తర్వాత బయట ఎందుకంటే ఆ కేంద్రం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఆ. శాసనాలు ఓకే. పరిరక్షించడం, ఆ. వాటిని చదవడం, ఆ. వాటి విషయాలను భద్రపరచడం, ఆ. భద్రపరిచి రాబోయే తరాలకు అందించడం. అందేవడం. ఆ. అదేవిధంగా తాళపత్ర గ్రంథాలన్నీ సేకరించి సేకరించడం. వాటిని భద్రపరచడము, ఆ. వాటిని ఎడిట్ చేసి ఆ. ముద్రించడము. ఓహో. ఇది ప్రధానమైనటువంటి ఆ. లక్ష్యం. ఆ. ఆ లక్ష్యాలలో భాగంగా ఆ. నేను వెంటనే ఏం చేశానంటే నవంబర్ 28 ఆ. డిసెంబరు 27వ తారీఖున 27 నుండి 28, 23 3 రోజులు ఉమ్. భారతదేశంలో ఉన్న తెలుగు ఆచార్యులను అందరినీ పిలిచాను. ఓహో. ఆ. మొత్తాన్ని పిలిచి ఆ. ఈ కేంద్రం ద్వారా ఆ. ఏ ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆహా. మొత్తం 3 రోజులు సదస్సు ఏర్పాటు చేశాను. ఆ సదస్సులో తీసుకున్న తీర్మానాల మేరకు ఉమ్. ఆ తర్వాత ఉమ్. ఇంటర్నల్ ప్రాజెక్ట్స్, ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ అని చేశాను 2 రకాలుగా. మీకు నిధులు బాగానే వచ్చాయా?
నిధులు అంటే మేము చేరినప్పటికీ 60 లక్షలు ఉండేది సార్ దానికి. అంటే వాళ్ళు చేస్తున్నారు కానీ ఇప్పుడుగా వాళ్ళు అక్కడ స్టాఫ్తో చేసేవాళ్ళు, ఇన్ఛార్జీలతో. నేనే మొదటి డైరెక్టర్ను కాబట్టి 60 లక్షలను నేను వచ్చేటప్పుడు తిరిగి 4 ఏళ్ళు పనిచేశాను నేను అక్కడ. అప్పుడు ఆ శాసనాలు పరిష్కరించడానికి, అదేవిధంగా తాళపత్రాలు పరిష్కరించడానికి, దీనిపైన నాలెడ్జి ఈనాటి యువకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మొదట హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహించాను. ఆ తర్వాత తిరుపతిలో నిర్వహించాను, మైసూర్లో నిర్వహించాను. ఆ తర్వాత నెల్లూరుకి షిఫ్ట్ అయినాక నెల్లూరులో వర్క్షాప్ నిర్వహించాను. కరోనా వచ్చినా సరే ఆన్లైన్లోనే వీటన్నిటినీ కండక్ట్ చేస్తూ మా దగ్గర ఉన్న స్టాఫ్కు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళను, ఎందుకంటే రాబోయే తరాలకు తయారు చేయాలి కాబట్టి ఇప్పుడు ఉండే వాళ్ళు చాలా ఏళ్ల మీద లెక్కబెట్టచ్చు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు కాబట్టి అందుకని వెంటనే వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేశాను. 7 ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి, 7 ఇంటర్నల్ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. వాటిల్లో ఒకటి తెలుగువారి శాసనాలు డాక్టర్ ఈమన శివనాగిరెడ్డి గారిది, అది ఒకటి మాత్రమే ముద్రించాము. వెంకయ్యనాయుడు గారు భారతీయ భాషా సంస్థ CIL 50 సంవత్సరాల సందర్భంగా, స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన అక్కడికి వచ్చారు. ఆ రోజు రిలీజ్ చేశాము. అదేవిధంగా పత్రికోటి తెలుగు సిరి అనే పేరుతో మంత్లీ కాదు 6 నెలల కోటి, 2 తెలుగు రాష్ట్రాలే కాదు బయట రాష్ట్రాలు విదేశాల్లో కూడా ఉండేటట్టుగా బైలింగ్వల్ తెలుగు ఇంగ్లీష్. ఈ క్రమంలో మీరు సరే దాని గురించి బ్రీఫ్గా చెప్పారు. ఈ క్రమంలో మీరు ఇప్పుడు నవోదయకు ఈ సిలబస్ పాఠ్యాంశాలు కూడా తయారు చేయించారు కదా? అవును సార్. దీని యొక్క నేపథ్యం ఏంటి? ఎందుకు ఈ యొక్క నవోదయకి వాచకాలు? అంతర్జాతీయ తెలుగు కేంద్రం లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ ఎడ్యుకేషను SCRT వాళ్ళు టీచర్లకు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి భాషా విశేషాలను, కొత్త మార్పులను వాళ్ళకు వర్క్షాపులు కండక్ట్ చేసేవాళ్ళు. ట్రైనింగ్ ఓరియంటేషన్ కోర్స్ అని అంటారు దాన్ని. అయితే ఈ అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న టీచర్లకు మేము ఇలాంటి కోర్సులు 21 రోజులు చేస్తాం, 3 వారాలు. ఆ విధంగా నేను 29 ప్రాంతాల్లో నిర్వహించాను. 29 శిక్షణ శిబిరాలు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా నిర్వహించాను. ఆ విధంగా నిర్వహించినప్పుడు ఈ నవోదయ టీచర్లు వాళ్ళ సమితి, నవోదయ తెలుగు సమితి వాళ్ళు సికింద్రాబాద్లో అప్పుడు హెడ్ ఆఫీస్ ఉండేది, ఇప్పుడు గచ్చిబౌలికి మారింది. వారు తెలుసుకొని మాకు కూడా మా టీచర్లు ఉన్నారు, మా వాళ్ళకి జరపండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అంటే టీచర్లకు మీరు ట్రైనింగ్ ఇచ్చాం, శిక్షణ ఇచ్చాం తెలుగు భాష బోధన మీద, భాషా బోధన మెలకువలు, ఆధునిక మెలకువల మీద. ఆ విధంగా ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సెక్రటరీ గారు, డిప్యూటీ కమిషనర్ గారు వచ్చి వాలిడిక్టరీ ఫంక్షన్లో, సార్ మీరు ఇంత చేశారు, మా టీచర్లు చాలా సంతోషపడుతున్నారు మీ ట్రైనింగ్ కోసం, అట్లనే మాకు పాఠ్యపుస్తకాలు లేవు, పాఠ్యపుస్తకాలు తయారు చేసేవ్వండి, 3వ భాషగా మేము తెలుగు బోధిస్తున్నాము, మా పుస్తకాలు అక్కడ ఇక్కడ తెచ్చుకునే వాటిని చేస్తున్నారు, ఒక పద్ధతిలో ఉండే లేవు అని చెప్పారు. అది కూడా హిందీ ఇంగ్లీషు రెండిట్లో ఉండాలా అని చెప్పడం చేత ఆ విధంగా నేను అప్పుడు వెంటనే వాళ్ళ దగ్గర నుండి లెటర్ వచ్చిన వెంటనే టేకప్ చేసి ప్రాజెక్ట్ టేకప్ చేసి బుక్స్ అవి అయితే యూనివర్సిటీకి ఉన్న ఫండ్స్ లేవు, దానికి నేను ఏం చేయాలా కాబట్టి అది పని జరగాలి, వాళ్ళేమో ముందు ఇవ్వలేరు, అది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్. కాబట్టి నేను జాయిన్ అయినప్పుడే, నేను ఎప్పుడైతే హెడ్ అయినానో 2002లో డైరెక్టర్ అయినానో, అప్పటి నుండి నేను మైసూర్లోని CIL, ఇప్పుడు ఎక్కడైతే నేను ప్రాచీన తెలుగు పనిచేశానో ఆ కేంద్రంలో సదరన్ రీజనల్ లాంగ్వేజ్ సెంటర్, దక్షిణ ప్రాంతీయ భాషా కేంద్రం, ఆ కేంద్రం వారితో నేను సఖ్యతగా ఉండి వారి ద్వారా ఇద్దరం కలిసి ఓరియంటేషన్ కోర్సులు కూడా నిర్వహించాం. ఆ పద్ధతిలోనే ఈ టెక్స్ట్ బుక్స్ కూడా వాళ్ళ ద్వారా ఫండ్స్ తెచ్చుకొని నేను వర్క్షాపులు కండక్ట్ చేసి 4 వర్క్షాపులు చేసి ఫైనలైజ్ చేసాం ఆ బుక్స్ను. అవి ఈరోజు మళ్ళీ రివ్యూకి వచ్చాయి, మొన్ననే వెళ్ళాను, వాళ్ళు పిలిచారు. అంటే ఈ ఏ పద్ధతిలో మీరు తయారు చేశారు? సార్ ఇది అక్షర పద్ధతి, వాక్య పద్ధతి. కరెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఏ పద్ధతి, చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు మీరు. మనకుండేది ఒకటి ప్రాచీన ట్రెడిషన్ పద్ధతి, మామూలుగా అచ్చులు హల్లులు నేర్పించే పద్ధతి, అది మామూలు. అయితే అది కాదు. CIL సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ మైసూరు వాళ్ళు అండమాన్లో ఒకటి ప్రయోగాత్మకంగా రూపసామ్య పద్ధతి అంటారు. అంటే రూపసామ్య పద్ధతి అంటే పిల్లలు చేతికిస్తే పలకిస్తే వాళ్ళు బుక్ ఇచ్చినా వాళ్ళు రౌండ్ చుడతారు.
ఆ రౌండ్ చుట్టినప్పుడు ఆ రౌండ్లోనే ఆ ఎలా రాయొచ్చు అని చెప్పి దాన్ని రూపసామ్య పద్ధతి, షేప్ సిమిలారిటీ మెథడ్ అని ఇంగ్లీష్లో అంటారు. దాని పద్ధతిలో ఈ పుస్తకాలు తయారు చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అవి ఇప్పటికి కూడా నేర్పించవచ్చు, జాయ్ఫుల్ లెర్నింగ్ గా ఉంటుంది. అవును సార్, జాయ్ఫుల్ లెర్నింగ్ త్వరలో బోధించవచ్చు, బాగా బోధించవచ్చు. జాయ్ఫుల్ లెర్నింగ్ కదా, జాయ్ఫుల్ లెర్నింగ్ ఆటల పాటల ద్వారా దాంట్లో మేము రైమింగ్స్ ఎక్కువ పెట్టాం. ఎందుకంటే కలర్లో ప్రింటింగ్ చేసాం. అంటే టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ ఏదైతే నేను కూడా బిఎడ్ ఎంఎడ్ కూడా చేశాను, దానివల్ల దానివన్నీ తెలుసుకోవడం వల్ల పుస్తకాలు ఏ విధంగా అట్రాక్షన్గా ఉండాలా, పిల్లలను ఎలా ఆకట్టుకునేటట్టు ఉండాలా అనే ఉద్దేశంతో వాటిని తయారు చేసాం సార్. అవి ఇప్పుడు ఈరోజు 2017లో రిలీజ్ చేసాం వాటిని. ఇప్పటికీ 4 ముద్రణలు అయిపోయినాయి. తర్వాత సార్ ఈ చాలా అద్భుతంగా తయారు చేశారు ఈ బుక్స్. తర్వాత అవి 6 నుండి 10 వరకు అండి. 7వ తరగతి ఇది 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి. అవును సార్, ఇలా ఇన్ని తరగతులకు మీరు చాలా అద్భుతంగా తయారు చేశారు. తర్వాత ఇక్కడ మరి ఈ యొక్క ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ న్యూఢిల్లీ ద్వారా తెలుగు భారతి 2వ తరగతి వాచకము, ఇది తర్వాత 1వ తరగతి వాచకము, ఇలా అనేకమైనటువంటి వాచకాలు మీరు 3వ తరగతి, దాని గురించి కూడా చెప్తాను సార్. దీనికి తేడా ఏమిటి చెప్తా. రూపసామ్య పద్ధతులు దుర్గాబాయి దేశముఖ్ గారు 1936లో ఢిల్లీలో ఆంధ్ర పాఠశాల అని ఒకటి మొదలు పెట్టారండి. ఆ పాఠశాల నేడు 6 పాఠశాలలుగా 36లోనే ఢిల్లీలో మన వాళ్ళు ఉన్న వాళ్ళ కోసమని ఆమె పెట్టింది. అక్కడ కమిషన్ వచ్చింది, అప్పటికే వచ్చింది. అవును, అప్పుడే 50లో అనుకుంటా. అయితే అప్పుడు పెట్టిన స్కూలు నేను 2008లో మొదలు పెట్టేటప్పటికి 5 స్కూళ్ళు అయినాయి. 5 స్కూళ్ళలో వాటి గురించి మనం చెప్పుకోవాలి, జనాలకు తెలవాలి. ఎందుకంటే అవి ఈరోజు యూనివర్సిటీ బిల్డింగ్లు కూడా ఉండవు, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఇదిగా ఉంటాయి. ఆ స్కూళ్ళల్లో నాన్ తెలుగుస్ మొత్తం ఉంటారు, తెలుగు వాళ్ళు కొంతమందే ఉంటారు. తెలుగు వాళ్ళ కోసమనే ఒక స్కూల్ ఒకటి పెట్టారు సపరేట్గా. తర్వాత ఈ మిగతావన్నీ 2 బైలింగ్వల్ ఉంటాయి, చేశారు. నాన్ తెలుగు పిల్లలు ఖచ్చితంగా 2వ భాషగా తెలుగు నేర్చుకుంటున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళ కోసం ఒక గైడ్ తయారు చేసాం, వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి ఓరియంటేషన్ కోర్సులు చేసాం అక్కడ కూడా, ఢిల్లీలో కూడా. అయితే ఇదేమో రూపసామ్య పద్ధతి చేసాము. ఇది అట కాకుండా ట్రెడిషన్ పద్ధతిలోని మామూలుగానే అచ్చులు హల్లులు నేర్పించే పద్ధతిలోని మనం నేర్పించాము సార్. ఆ విధంగానే మనం టెక్స్ట్ బుక్స్ తయారు చేసాము, వాళ్ళ టీచర్లను ఉపయోగించుకున్నాము. హిందీ కూడా పెట్టాము సార్, ఎందుకంటే అక్కడ హిందీ బెల్ట్ కదా అది, కాబట్టి హిందీ కూడా వాళ్ళకి తెలవడానికి ఈజీగా ఉంటుందని తెలుగుతో పాటు హిందీ కూడా పెట్టాం. ఈ రెండిట్లోనూ పెట్టాం, హిందీ తెలుగు 2 పెట్టాం. ఇదేమో రూపసామ్య పద్ధతి, అదేమో మామూలు పద్ధతిలో పెట్టాము. అక్కడ 1 నుండి 8వ తరగతి వరకు ఈరోజు తెలుగు పిల్లలు నేర్చుకుంటున్నారు. అక్కడ మన తెలుగు వాళ్ళందరూ సిగ్గుచేటుగా పడాల్సింది ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఏమే, ఒకవేళ క్షమించండి, నేనైతే చెప్తున్నాను. హిందీ వాళ్ళు ఆ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి తెలుగు సబ్జెక్టు, తెలుగు విషయం కంపల్సరీగా చదువుకోవాల్సిందే. చదివితేనే వాళ్ళకి స్కూల్లో టీచర్ వాళ్ళకు సీట్ వస్తుంది, లేకపోతే లేదు. ఆ విధంగా ఈరోజు అక్కడ మొత్తం దాదాపు ఒక 1000 మంది పిల్లలు ఉన్నారు. అన్ని స్కూళ్ళు కలుపుకుంటే దాదాపు 2000 మంది దాకా ఉన్నారు. ఐటీఓ క్యాంపస్ అని ఒకటి పెద్దది ఉండదు, వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు ఉండదు. ఆ క్యాంపస్లోనే ఒక 600 మంది పైన ఉన్నారు. ఆ విధంగా ద్వారకపురి అని, ఇంకా జనకపురి అని ఇంకా ఉన్నాయి చాలా స్కూల్స్. ఆ స్కూల్లో ఆ విధంగా జరుగుతున్నది. అక్కడ స్కూల్ గురించి నేను అప్పుడే చెప్పాను కదా, ఢిల్లీ ప్రభుత్వం ఏదన్నా వాళ్ళు అఫిషియల్గా ఎడ్యుకేషన్ సంబంధించి చేయాలంటే వీళ్ళ స్కూల్లోనే జరుపుతారు. అంటే వాళ్ళకి ఆ విధంగా స్టాండర్డ్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి, ఎక్విప్మెంట్ అంతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కోసం అడిగితే అందుకనే వెనకాన వాళ్ళ స్కూల్ ఇదే వేసాం, మన కాకతీయ తోరణం వేసి దానికి వేసాం. దీన్ని బట్టే అర్థమవుతుంది
తయారు చేసినటువంటి వాళ్ళలో కూడా మంచి మా వాళ్ళు అంటే నేను డైరెక్టర్గా ఉండి అవును మా యూనివర్సిటీలో ఉన్న అవును భాషావేత్తలను కూడా ఉపయోగించుకున్నాను. ఒక్కో దానికి ఒకరిని పెట్టాను. ఎస్సీఆర్టీలో ఆ. సరోజ బి సరోజ ఆ. వీళ్ళంతా SCRT తర్వాత బి సరోజన మేడం, ఆమెను గురించి తెలుసు. చాలా చెప్పాలేడా. నాకు బాగా పరిచయం బండి సరోజన, బండ సరోజన అంటారు ఆమెను. అవును ఆమె ఇంగ్లాండ్లో చేసి వచ్చిందండి ఆమె ఎడ్యుకేషన్. అవును తెలుసు కాబట్టి ఇప్పుడు ఆమె అమెరికాలో ఉంది. అవును ఆమెతో కలిసి ఇప్పుడు వాచకాలని తయారు చేసాం. అప్పుడు మేము వాచకాలు తయారు చేసాం కలిసి. మేము కూడా ఆమెతోనే సార్, ఆమె చేసాం. నేను ఆంధ్ర మహిళా సభలో ఆ, అప్పుడు SRC ఉండేది ఎస్ఆర్సీ దాంట్లో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మలేషన్ తెలుసు సార్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ. మేము ఆమె కలిసి వాచకాలు తయారు చేసాం. నేను ఆ, 93లో ఆ, వాళ్ళు పిలిచారు సార్ నన్ను, ఆంధ్ర ఎడ్యుకేషన్ వాళ్ళు. ఉమ్, తెలుగు మోడర్నైజేషన్ మీద ఆ, ఉపన్యాసం ఇమ్మన్నారు. ఆహా, దానికి ఉపన్యాసం ఇచ్చాను. ఉమ్, దానికి SCRT డైరెక్టర్ కూడా వచ్చాడు. అవును అప్పుడు బాలకృష్ణ అని బాలకృష్ణ ఉండేవాడు. తెలుసు. ఆయన ఆ ఉపన్యాసం విన్న తర్వాత, నాయుడు గారు చాలా మంచిగా ఉంది మీ ఉపన్యాసం, నాకు దీన్ని కొంచెం పెద్ద చేసి ఎందుకు ఎవరు మా పిల్లలకు మా టీచర్లకు అందరికీ ఇది పంపాలా, చాలా అవసరం మీరు అని చెప్పి అన్నారు. అంటే మీరు అప్పటికే ఆ. ఈ యొక్క తెలుగు భాష పైన మంచి పట్టు పైగా అవును సార్. సులభంగా ఎలా నేర్పించాలి నేర్పించడం ఇవన్నీ. అనేక కార్యక్రమాలు ఏర్పాటు అవును సార్, చేయడము, అవును. తెలుగు యూనివర్సిటీలో పనిచేయడము, ఉమ్, ఇవన్నీ చేశారు సార్. అవును సార్. సరే, అంటే బోధనా రంగంలో తెలుగు భాషను ప్రపంచవ్యాప్తం చేయడంలో ఆ, మీ పాత్రను మీరు నిర్వహించారు. దాని గురించి చెప్పాలి సార్. ఉమ్, అంటే 2007వ సంవత్సరంలో ఆ, సిలికాన్ ఆంధ్ర వాళ్ళు ఆ, అక్కడ తెలుగు పాఠశాలల్లో ఆ, ఆ, శని ఆదివారాల్లో ఆ, మొదలుపెట్టారు. ఓహో, మొదలుపెట్టి ఉమ్, మా వీసీని, అప్పుడు ఉన్నటువంటి జీవి సుబ్రహ్మణ్యం గారు గారిని ఆ, వాళ్ళు ఆహ్వానించారు అక్కడికి. ఓహో, ఆయన వెళ్ళి చూసి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మా గౌరీశంకర్ గారిని ఆ, అక్కడికి పంపించారు. ఓహో, ఆయన పోయి చూసి వచ్చారు. ఉమ్, చూసి వచ్చిన తర్వాత ఉమ్, దానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే ఉమ్, కొంచెం టైం పట్టింది. అవును, ఎందుకంటే మనకు ఫారిన్ మనీ తీసుకోవాలంటే UGC పర్మిషన్తో పాటు RBI కూడా పర్మిషన్ ఓహో, తీసుకోవాలి. ఆ, వీటన్నిటికీ నేను తిరిగి ఆ, 2013లో ఆ, అన్నీ ఓకే చేసుకొని ఆ, 2012లో MOU కుదుర్చుకున్నాం. ఆ, 2017లో మొదలుపెట్టాము. ఉమ్, అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఉమ్, సిలికాన్ ఆంధ్ర వాళ్ళ ద్వారా ఆ, 12 దేశాలలో అబ్బా, తెలుగు ఆ, ఈరోజు ఉమ్, 1,00,000 మంది కంప్లీట్ చేశారు. 20,000 మంది ఇప్పుడు చదువుతున్నారు. ఓహోహో, సంవత్సరానికి 10,000 మంది జాయిన్ అవుతున్నారు వాళ్ళ అబ్బా, వాళ్ళ ఆ. 12 దేశాల్లో కలిపి ఆహా, ఆ, వాళ్ళకు నిర్వహిస్తున్నారు. ఆ, దానివల్ల తర్వాత మలేషియాలో ఆ, 2014లో మొదలుపెట్టాను. ఉమ్, అక్కడ కూడా ఉమ్, అక్కడ వాళ్ళకు పాఠ్య పుస్తకాలు మొదట్లో వాళ్ళకు కూడా మొదటి పుస్తకం నేను చూశాను. ఉమ్. అమెరికాలోనూ మొదటి పుస్తకం నేనే చేశాను. తర్వాత ఆహా. వాళ్ళే చేసుకున్నారు. ఆహా. నాకు ఇవన్నిటి వల్ల నేను ఇట్లా మీ చేయలేక- అనుభవాన్ని అంతా ఆ విధంగా ఆ, ఉపయోగించారు. చేశాను. ఆ, మలేషియాలో కూడా ఈ ఆ. రోజు వరకు ఉన్నారు, ఆ. బాగా నేర్చుకుంటున్నారు. ఆ. అక్కడ 150 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు. ఓహో, దీని సిచ్యువేషన్ వేరు, ఆ సిచ్యువేషన్ వేరు. అవును, కాబట్టి వాళ్ళకు మలేషియాలో ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఏంటంటే, ఉమ్, అమెరికాలో ఇటీవల కాలంలో వెళ్ళిన వాళ్ళు, ఓహో, కానీ మలేషియాలో 150 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు. ఆ, కాబట్టి వాళ్ళు అడల్ట్స్ కూడా, ఆ, సార్ మాకు వయోభేదం తీసేయండి, ఆ, మేము పెద్దవాళ్ళం కూడా నేర్చుకుంటాము నేర్చుకుంటాం. అని చెప్పి చేయడము. ఆహా, తర్వాత డాక్టర్ అజయ్ కుమార్ రావు గారని, ఆయన అప్పుడు మ్మ్. ప్రెసిడెంట్గా ఉండేవారు. మ్మ్. మదిన సోమనాయుడు మొదటి ప్రెసిడెంట్. ఉమ్, అజయ్ కుమార్ రావు గారు, ఉమ్, సార్ దీన్ని ఎట్టన్నా కానీ మీరు దీపం వెలిగించాలి మాకు, మా పిల్లలకి అందరికీనంటే ఉమ్, తప్పకుండా అని వాళ్ళు 25 కేంద్రాలు అప్పటికే తెలుగు నేర్పిస్తున్నారు. ఓహో, ఆ, మలేషియాలో 25 కేంద్రాలు, ఉమ్, వాటన్నిటికీ తిప్పారు నన్ను. ఓహో, మొత్తం విజిట్ చేశాను. ఆహా. విజిట్ చేసి అంటే వచ్చి మీరు మొత్తం విదేశాల్లో కూడా ఈ యొక్క తెలుగు ఆ, వ్యాప్తికి చేశాను అంటే సార్. తెలుగు భాష మారిషస్ కూడా చేశాను. మారిషస్ మారిషస్ కూడా చేశాను. మారిషస్లో కూడా రెడ్డి లక్ష్మణ్ అని ఉన్నాడు. ఆయన ఆ. తర్వాత ఇప్పుడు అంటే వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఉమ్, మీరు విస్తృత పర్యటనలు చేస్తూ అవును సార్. మీ యొక్క అనుభవాన్ని రంగరించి భాషా సేవ్ చేశారు. భాషా సేవ చేశాను. ఉమ్, ఇంకా ఇది కాకుండా ఉమ్, మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది, ఇప్పుడు ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నాం కదా. ఉమ్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ అని ఉమ్, అమెరికాలో ఒకటి ఉంది. ఉమ్, తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ అని ఒకటి ఉన్నది. ఉమ్, 2 సంస్థలు ఉన్నాయి. ఉమ్, ఈ 2 సంస్థలు ఉమ్, ఆయా దేశాల్లో ఆ, ఉన్న PhD స్కాలర్స్ను ఉమ్, ఇండియా స్టడీ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండదు ఓహో, మనకు. ఉమ్, దానికోసమని ఉమ్, నేను దానికోసం చాలా ప్రయత్నం చేశాను. ఉమ్, అయితే నా దగ్గర ఉమ్, సరిపడా ఎన్విరాన్మెంటల్ లేదు, Environment. యూనివర్సిటీకి తగిన ఇది లేదు. ఆ, సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఉమ్, అయితే ఈ PhDకి మాత్రము ఉమ్, భాష, సాహిత్యము, చరిత్ర, సంస్కృతి మీద ఉమ్. చాలామంది మక్కువ చాలా పడి, మందికి చేసినట్టు మీ బయోడేటాలో ఉంది. అవును సార్, నిజమే సార్. ఆ, ఆ విధంగా మక్కువ పడి ఆ, వాళ్ళందరూ ఆ, మా దగ్గర ఆ, 60 మంది ఆహా,
అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, చనిపోయారు ఇటీవలనే పప్పు వేణుగోపాలరావు గారు, ఆయన అప్పుడు డైరెక్టర్గా ఉండేవారు. ఆయన వచ్చి నా దగ్గర తీసుకున్నారు. వాళ్ళు సంవత్సరానికి 25,000 రూపాయలు యూనివర్సిటీకి కట్టేవాళ్ళు. మా దగ్గర ఉన్న అక్కడ వాళ్ళ గైడ్లు ఉంటారు అమెరికాలో, కానీ మా యూనివర్సిటీలో ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్టు వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్లో గైడ్ని మేము కో గైడ్గా అపాయింట్ చేసేవాళ్ళము. వాళ్ళు కో గైడ్గా వాళ్ళకు ఆ విద్యార్థులకు, పిహెచ్డి విద్యార్థులకు వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా బౌద్ధం మీద, ముఖ్యంగా గుంటూరు అటు కోస్తా జిల్లాల మీద బౌద్ధ సాహిత్యం మీద దాదాపు 10 మందో 12 మందో చేశారండి. అది నిజంగానే నాకు చాలా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళు అంత ఇదిగా చెప్పేవాళ్ళు. ఇవన్నిటితోని ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 1,00,000 మంది తెలుగు విద్యార్థులు తెలుగు సర్టిఫికేట్ కోసం చదువుకున్నారా? అవును సార్, ఇప్పుడే చెప్పాను కదా. నాకు నేను మొదట సింగపూర్కును తర్వాత మలేషియాకు పోయినప్పుడు అక్కడ తమిళ వాళ్ళ డామినేషను, తమిళ వాళ్ళ గురించి చెప్పుకోవడాలు, ఇవన్నీ నేను విన్నానండి. అవన్నీ వింటే వాళ్ళు ఇప్పటికే 25,000 మంది చదివించేసినారండి బయట దేశాల్లో అన్నారు. దాన్ని రీచ్ అవ్వాలని, దాన్ని అధిగమించాలనేది ఒక టార్గెట్ నేను పెట్టుకున్నాను. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఈరోజు సిలికానాంధ్ర వాళ్ళు అది ఒక పెద్ద కుటుంబం. 2,500 మంది భాషా సేవకులు ఉన్నారు. ఒక నయా పైసా జీతం తీసుకోకుండా మొత్తం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ద్వారా ఈరోజు సిలికానాంధ్ర ద్వారా, మనబడి ద్వారా తెలుగు, సంగీతము, నృత్యము 3 సబ్జెక్టుల్లోనూ అది మళ్ళీ సపరేటు. ఇది సంగీతము, నృత్యం అనేది అది 2017లో నేను రిటైర్ అయ్యే సంవత్సరం ఇచ్చొచ్చినాను అఫిలియేషన్. అక్కడ వాళ్ళు ఈరోజు వాళ్ళు కూడా ఒక 10,000 మంది చదువుతున్నారు ఇప్పుడు. అది దానివల్ల యూనివర్సిటీకి దాదాపు ₹1,00,00,000 పైన వస్తున్నది ఆదాయం. సార్ మీ కృషి చాలా ఉంది. ఎందుకంటే ఎంతైనా మిమ్మల్ని కదిలిస్తే ఎంతైనా చెప్తారు, ఎపిసోడ్లనే చేయొచ్చు అంటే అలా పడ్డాను సార్. అయితే బ్రీఫ్ గా ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మంది ఇది. అవును సార్. బ్రీఫ్ గా తర్వాత మీరు ఒక బోధకునిగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక అంటే భాషా సేవకునిగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు మీరు. అంతేకాకుండా ఇప్పుడు వివిధ ఆంధ్ర ప్రశస్తి అని వివిధ కవితా సంకలన సంపాదకత్వం వహించారు. అవును సార్. ఇది తెలుగు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ. అవును సార్. అది ఇది చూస్తే బృహత్తరమైన ప్రాజెక్ట్ ఉన్నది. ఇది దాదాపుగా 379 పేజీలు. ఇంత ఎట్లా సేకరించారు? ఇంట్లో ఏమాహేమిలు నారాయణ రెడ్డి గారు, సీతారామ చౌదరి, అంటే ఏమాహేమిలు ఉభయ రాష్ట్రాల్లోని హేమాహేమిల కవులందరివి మాకు కవిత్వం పట్ల, అదే సార్, ముఖ్యంగా సాహిత్యం పట్ల కూడా మీకు చాలా మక్కువ ఉందని దీన్ని బట్టి తెలుస్తా ఉంది సార్. దీంతో పాటు మీరు చేసినటువంటి ఇప్పుడు మీ యొక్క పిహెచ్డి అని ఉషానిరుద్ధుల చరిత్ర. అవును సార్, తెలుగు సాహిత్యంలో ఉషానిరుద్ధుల చరిత్ర. అవును సార్. అది డాక్టర్ దిగుమూర్తి, మా ఇంటి పేరు దిగుమూర్తి, మా ఊరు పేరు కూడా దిగుమూర్తి వారిపల్లి. అప్పుడు చాలా యంగగా ఉన్నారు. చాలా యంగగా ఉన్నాను సార్. అంటే 90 సార్. అది అమాయకత్వంగా కూడా 90. దీంట్లో చూస్తే నేను నాకు ఆశ్చర్యం వేసింది. కావ్య ప్రబంధాల్లో ఇంత రీసెర్చ్, అష్టాదశ పురాణాల్లో ఎక్కడెక్కడ ఉంది ఉషానదుల చరిత్ర. ఎందుకు అంటే ఈ ఉషానదుల కథకి సంబంధం ఏంటంటే మనకు వైష్ణవ శైవ సంప్రదాయాల పట్ల వారి ఘర్షణలు, దానివల్ల శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనేది ఇంతో వచ్చినటువంటి కథే ఉషానదుల కథ. అనిరుద్ధుడు మనకు శత్రు వ్యూహాల్లో ఒక వ్యూహమూర్తి కాబట్టి అటువంటి మహానాయకుడు శివుడు, మన కృష్ణుడి యొక్క అవతారమే ఆయన కూడా. కాబట్టి దాని గురించి చేయాలన్నప్పుడు మా గురువు గారు నాగయ్య గారు పరిశోధకుడు కదా, కాబట్టి సామాన్యంగా ఒప్పుకునేవాడు కాదు. మాకు ఓరియంటల్ మాకు లైబ్రరీ ఉంది. ఆయన గ్రంథాలు పెద్దగా ఉన్నాయి. అవును సార్, పెద్దవి. తెలుగు సాహిత్య సమీక్ష చాలా ఉన్నాయి ఆయనవి. పీఠికలు, కావ్య అవతారికలు ఆయన చాలా చేశాడు సార్. ద్విపద వాంగ్మయం చేశాడు. చూస్తా అంటే మీ గురువు గారు కనిపిస్తున్నారు. ఆయన ఇదే మాది. ఇప్పుడు ఇంత డెప్త్ పరిశోధనలు ఎవరు చేయడం లేదు పిహెచ్డీలో. ఒకటి సార్, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది సేకరించిన బుక్స్ కూడా ఆయన దగ్గరకి ఇంటికాడ కరెక్షన్కి పోతే పిహెచ్డీ తీసి ఎత్తుకొని ఆయన ఏం తింటుంటే అదే మాకు పెట్టేవాడు. ఆ సంప్రదాయము ఎంత ఇదంటే అదంతా మాకు చైతన్యం, మాకు గురువుల స్ఫూర్తి. మీకు ఉషస్సులు అనమాట. అంతే, ఉషస్సులే. అయ్యో ఆయన ఆశీర్వాదం వల్ల నేను ఉన్నాను. ఉషా అనిరుద్ధుల చరిత్ర పిహెచ్డి. అంతకు ముందే మీరు తెలుగులో సావిత్రి చరిత్ర అని ఒక అరుదైన సబ్జెక్ట్ తీసుకొని చేశారు ఎంఫిల్.
అంటే నాగయ్య గారు ఆ, ముందు ఆ, నల చరిత్రని నాకన్నా ముందు ఆయన దొరస్వామి అనేసి ఆయన దగ్గర ఆ. చేయించారు. ఆ, తర్వాత ఇది సావిత్రి చరిత్ర ఇచ్చారు. ఉమ్. ఇది కూడా అదే విధంగా ఇప్పుడు అష్టాదశ దీంట్లో కూడా అంతే, వ్యాస భారతంలో సావిత్రి కథ అని చెప్పి వ్యాస భారతంగా సార్ అది కూడా అష్టాదశ పురాణాల్లో ఉన్నది. ఆ, అష్టాదశ పురాణాలన్నీ నేను ఆ. మొత్తం వెతికి ఆ, పట్టుకునే కావడం కాకుండా ఆ. సినిమా వరకు తీసుకోవడమే కాకుండా ఓహోహో, ఆ, సావిత్రి సినిమా వరకు ఆ, శార్వరి గారి ఆ, అరవిందుల సావిత్రి ఉంది కదా, అవునవును, అరవిందుల సావిత్రి యొక్క ఆ, రేఖా సింబాలిజం ఆ. ఎలా ఉంది, సింబాలిక్. ఊరికే కాదు ఆయన ఏం ఊరికే రాయలేదు ఆహా. అని చెప్పి చేశారు సార్. ఆ, దాని మీద కూడా చేశాను. ఆ. ఆ తర్వాత తర్వాత ఇప్పుడు ఆ. రాష్ట్రీయేతర ప్రాంతాల్లోని తెలుగువారు అని, అవును సార్. అంటే ఈ తెలుగువారి పైన మీకు మక్కువ ఎక్కువ ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. సార్ అంటే నేను ఏ ఏ రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నారని, ఆ, అంటే మీరు చేసే వృత్తి ఆ, ఆ, అంటే వృత్తి పట్ల ఏదో మామూలుగా చేసేసి వదిలేస్తారు, అవును కానీ ఎక్కడో మీకు తెలుగు ప్రజలన్నా, తెలుగు జాతి అన్నా, తెలుగు విశ్వవిద్యాలయం అన్నా, ఎన్టీ రామారావు అన్నా నాకు అర్థమవుతామని, సార్. ఆయన యొక్క ప్రభావం కూడా మీ పైన ఉన్నట్టు దేవుడు నాకు ఆ, దోణప్ప గారు ఆ, ఆచార్య తోమాడి టి. దోణప్ప. తోమాడి దోణప్ప గారు నాకు అవును, ప్రాజెక్ట్ అసిస్టెంట్గా మొదట ఇచ్చారు సార్. అవును. 92లో ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు ఉమ్. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు సార్. ఆ, ఆ సెంటర్లో వేయడము ఆ, నాకు ఒక వరం, వరం. భిక్ష. ఎందుకంటే మీరు మామూలుగా ఒక లెక్చర్గా పనిచేసింటే ఇంత పేరు ఇంత ఇది వచ్చేది వచ్చి ఉండదు, అవును. వచ్చి ఉండదు. అవును. ఎందుకంటే నాకు బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఉమ్. వాళ్ళకున్న ఆపేక్ష, ప్రేమ, అనురాగము ఇవన్నీ కూడా అవును. భాష మీద ఉన్నది. ఇది ఉమ్. నాకు ఇంకా ద్విగుణీకృతమైనటువంటి దీనికి ఉత్సాహం వచ్చేసింది. వచ్చింది. అవును. దానివల్లనే ఇవన్నీ చేయగలిగాను. ఆ మంచి సెంటర్లుగా వచ్చేసాయి హైదరాబాద్లో. దేవుడు నాకు ఇచ్చినటువంటి అది వరం. లేకుంటే కర్ణాటకలో ఉంటే ఇంత చేసే అవకాశమే లేదు. కర్ణాటకలో నుండి ఇవన్నీ ఉండేది కాదు. అంటే స్టార్టింగ్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ కాబట్టి నేను ఎక్కడో ఉండేవాను సార్ అన్నారు అవును, మీరు. కర్ణాటకలో కానీ నేను- హోస్పేటలో పనిచేశాను మొదట. ఆ, అక్కడ నుండి ఇవన్నీ ఏమి ఉండేది ఎందుకంటే కాదు. చాలా మంది నాకు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ తెలుసు కర్ణాటకలో. అవును సార్. ఇక్కడ వచ్చి పడిపోయినాం సార్, ఏదో జీతం వస్తుంది, మేము హాయిగా ఉన్నాం, కానీ ఆ, ఈ భాషా సేవ, సాహిత్య సేవ చేయడానికి కానీ ఇది అవకాశం లేదండి. అన్న. మీకు అటువంటి సేవ అవకాశం వచ్చింది. అవును సార్. తర్వాత సార్ మీరు ఉమ్, ఇప్పుడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఉమ్, చేరారు. దీని ఉమ్. గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి మనము. ఉమ్, ఎందుకంటే మీరు చైర్మన్గా ఉమ్, మరి అనేక సంస్థల్లో కూడా ఉన్నారు. ఆ, తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంక్షేమాధికారిగా ఉమ్, కూడా ఉన్నారు. సంక్షేమాధికారి బోర్డ్ ఆఫ్ కూడా. స్టడీస్ చైర్మన్గా, స్టాండింగ్ కమిటీ మెంబర్గా, ఆ. దూర విద్యా కేంద్రం సలహా సంఘ సలహా మండలి సభ్యులుగా, సభ్యులుగా. అవును సార్. అనేకమైనటువంటి అఖిల భారత తెలుగు కవయిత్రుల సమ్మేళనం ఇవన్నీ కూడా మీరు నిర్వహించారు. ఉమ్. తర్వాత తెలుగు మహాసభలు కూడా అద్భుతంగా నిర్వహించారు. మహాసభలో నేనే 3 మహాసభలు చేశాను. 3 సభలు 2 చేశారు. ప్రపంచ మహాసభలు చేశాను. ఆ, ఒకటే. 1200 పేజీల మహాసభలు ప్రత్యేక సంచిక కూడా అవును సార్. చేశారు. హై పవర్ కమిటీ వేశారు సార్ ఆ. 2012లో ఆ, ప్రభుత్వం. ఆ, ఆ కమిటీ ఒక్కో దాన్ని ఆ, 5,000 కాపీలు వేయాలని చెప్పారు సార్. ఓకే, ఓకే. ఆ 5,000 కాపీలకు గాను ఉమ్, ఈ సావనీరును ఆ, మంచి క్వాలిటీ, ఎందుకంటే 75 సావనీరు ఓహో. చాలా మందికి ఇప్పటికీ దాన్ని చదివి ఐఏఎస్లో ఐపీఎస్లో అయినారు. సార్ మీరు ఎంతో కృషి చేశారు. అవును సార్. అంటే ప్రైమర్స్ రాశారు, అవును సార్. ప్రైమర్స్ రాయించారు. ఉమ్, దేశ విదేశాల్లోనే ఉన్నటువంటి తెలుగు వారికి ఉమ్, మరి టీచర్లు కూడా వివిధ టీచర్లు కూడా. సంస్థ ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ చేశారు. అవును సార్. తెలుగు యూనివర్సిటీ అంటే రామారావు గారు పెట్టినటువంటి తెలుగు యూనివర్సిటీ, ఉమ్. దాని గురించి తెలియజేయండి కొద్దిగా. సార్ రామారావు గారు తమిళనాడులో తమిళ విశ్వవిద్యాలయం ఆహా. మొదలైంది. ఉమ్, అది తంజావూరులో పెట్టారు. ఉమ్, మనకు తెలుగు వాళ్లకు ఉమ్. మనం ఆయన ముందుగానే తెలుగు భాష అంటే ఆయనకు అనలేని ఇది గౌరవం వినలేని కదా, గౌరవం, అవును. ప్రీతి కదా. అవును. కాబట్టి అందులో ఆధ్యాత్మికంగా ఆయన మన సాహిత్యాలు, ప్రబంధాలు అన్నీ చదువుకున్నవాడు, అవును. బిఏ స్పెషల్ లిటరేచర్ చదివినవాడు. అవును. కాబట్టి తెలుగు కూడా మనం కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఆయన తెలుగును ఇక్కడ యూనివర్సిటీ పెట్టారండి. ఆహా. ఆ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఉమ్, జస్టిస్ ఆవుల సాంబశివరావు కమిటీ వేశారు. ఆ, ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఉమ్, 3 ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాలని ఓహో. హైదరాబాదు, ఆ, రాజమండ్రి, రాజమండ్రి, శ్రీశైలం 3 ప్రాంతాలకు వచ్చేటట్టుగా 3 చోట్ల క్యాంపులు పెట్టి ఆహా. మెయిన్ క్యాంపస్ హైదరాబాద్లో పెట్టి ఉమ్, మొదలుపెట్టారు ఆ, 1985 డిసెంబర్ 2వ తేదీన. ఓకే. అయితే ఉమ్, ఆయన ఉద్దేశం ఏంటంటే ఉమ్, భాష, ఆ, సాహిత్యము, ఆ, చరిత్ర, ఆ, సంస్కృతి, సంస్కృతి, తర్వాత లింగ్విస్టిక్స్, భాషాశాస్త్రం కూడా, భాషాశాస్త్రం, తర్వాత లలిత కళలు, లలిత కళ, వీటన్నిటినీ ఉమ్, జ్యోతిష్యం, జ్యోతిష్యం, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన జ్యోతిష్యం ఎక్కడ లేని ఇంపార్టెంట్. నమ్మకం. అంటే భారతదేశంలో మొదట అవును. జ్యోతిష్యం కోర్సు పెట్టింది మన ఈ తెలుగు మన విశ్వవిద్యాలయం. తెలుగు విశ్వవిద్యాలయం. ఆయన పట్టుబట్టి కూర్చున్నారు. అవును. బెంగళూరు నుండి ఆయన పిలిపించారు. అప్పుడు ఆడ ఉన్నటువంటి ఆయన హెడ్గా చేశారు. అంటే ప్రాచీనమైనటువంటి ఉమ్. భారతీయ సాహిత్యంలో జ్యోతిష్యం కూడా ఒక భాగం కాబట్టి అవును సార్.
జ్యోతిష్యానికి కూడా ఒక విలువ విలువ ఇవ్వాలని ఆయన చేశారు. దాంతో బాగా అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్లు వృద్ధి అవ్వడము, న్యాక్ గుర్తింపు రావడము, న్యాక్ గుర్తింపు వచ్చిన తర్వాత ఇంకా ద్విగుణీకృతమైనటువంటి విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయానికి ఒక ఇది వచ్చింది. అయితే ఇక్కడ యూనివర్సిటీ గురించి 2 విషయాలు చెప్పుకోవాలి సార్. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అని ఒకటి ఉండదు, విస్తరణ సేవా విభాగం. అది అకాడమీలో చేసినటువంటి పనులన్నీ దాని ద్వారా చేస్తారు. ఇది ఐటీసీ మాత్రము, ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ మాత్రము. సార్ ఇప్పుడు మీరు తెలుగు యూనివర్సిటీలో ఆ రోజు మరి అప్పుడు రామారావు గారు గొప్ప ఆశయాలతో తెలుగు యూనివర్సిటీని పెట్టారు. అవును సార్. అందులో అనేక కోర్సులు అంటే విశ్వవ్యాప్తంగా దానికి మంచి పేరు వచ్చింది. ఐటీసీ వల్లనే వచ్చింది సార్. అదే మధ్యలో ఐటీసీ అంటే ఇందులో విస్తరణ సేవా విభాగం అనేది విత్ ఇన్ కంట్రీ వరకు, విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వరకు ఉంటుంది అప్పుడు ఉమ్మడి. కానీ ఎక్స్టర్నల్ విండో ఐటీసీ, ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్. ఈ సెంటర్ ద్వారా మేము అమెరికాలో శారదా సొంటేని ఆమెను అక్కడ అపాయింట్ చేసి అక్కడ ముందు మేము డెవలప్ చేసాం. ఆ విధంగా మనకు బయట అమెరికాలో తెలుగు యూనివర్సిటీ ఒకటి ఉండాలి అని చెప్పేసి బయటకు వచ్చింది. అది ఎప్పుడు 2005లో 2005 నుండి నేను మొదలుపెట్టాను. అక్కడ మొదలుపెట్టి అలా డెవలప్ అవ్వడం వల్ల 10 మందికి తెలవడం వల్ల తెలుగు యూనివర్సిటీ అనేది ఒక పెద్ద గొడుగు. మీరు ఆ రకంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా విస్తరణ చేశాను సార్. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చేశారు. ఆమెకు కూడా నామినల్ అమౌంట్ ఇచ్చి ఆమె అక్కడ యూనివర్సిటీలో వెళ్ళి మన రిప్రజెంటేటివ్గా తెలుగు యూనివర్సిటీ ఎలా ఉంది, ఇక్కడ ఉండే కోర్సులు ఏంటి, వీటి చదువుకుంటే ఎంత ఏమేమి ఉంటాయి, వీటన్నిటి మీద ఆమె ప్రచారం చేసిందండి శారదా సుంటి గారు. ఆ విధంగా చేయడం వల్ల తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే సిలికాన్ ఆంధ్ర వాళ్ళు పెట్టారో అప్పుడు దానికి ఉన్నటువంటి ఇమేజ్ పెరిగిపోయింది. అందువల్లనే 10,000 మంది జాయిన్ అవుతున్నారంటే మామూలు మాటలు కాదు. అందులో సంగీతము నృత్యం పెట్టిన 2017లో పెడితే ఫస్ట్ ఇయరే 2,000 మంది జాయిన్ అయినారు 52 రాష్ట్రాల్లో. కాబట్టి అది తెలుగు యూనివర్సిటీ ప్రభావమే, అదే చెప్తున్నాను. ఎక్స్టెన్షన్ అందువల్ల దాన్ని మనం కాపాడుకోవాల్సిన. సరే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత సరే తెలుగు యూనివర్సిటీ అనేది హైదరాబాద్లోనే ఉంది, ఇక్కడ చేస్తూ ఉన్నారు. మరి వాట్ అబౌట్ ఈ రాజమండ్రి, శ్రీశైలం అవి ఎట్లా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? జూలై 31వ తేదీన ఎడ్యుకేషన్ తెలంగాణ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు 58%. కాబట్టి వాళ్ళకు మనకేం సంబంధం లేదు, వాళ్ళకి ఇచ్చే సేవలన్నీ నిలిపేయండి అని లెటర్ రాసింది ఎడ్యుకేషన్ సెక్రటరీ మా రిజిస్ట్రార్కు. వెంటనే మా వాళ్ళు ఈ మాట అని చెప్పేసి ఆగస్టు 1వ తేదీ నుండి వాళ్ళు నిలిపేశారు. వెంటనే నేనేం చేశానంటే ఏజీ ఆఫీస్కి వెళ్ళాను. నాకు కొంచెం పరిచయాలు పెంచుకున్నాను హైదరాబాద్లో. కాబట్టి ఏజీ ఆఫీస్కి పోయి మిత్రుల ద్వారా మనం, ఎందుకంటే అప్పుడు డివైడ్ అయినప్పుడు 2 ప్రభుత్వాలు ఏదైనా జాయింట్గా ఉన్నప్పుడు ఏజీ ఆఫీస్లో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడికి అమౌంట్ వేసేది. దాంట్లో వాళ్ళు డివైడ్ చేసేవాళ్ళు ఎక్కడ ఏ సంస్థకి ఎంత అనేది. ఆ విధంగా మనకు 14 కోట్లు ఇచ్చున్నాం 2015 నాటికి. 14 కోట్లు. ఆ వివరాలు తీసుకున్నాను. ఆ వివరాలు తీసుకొని నేరుగా చీఫ్ సెక్రటరీ అప్పుడు ఇక్కడే ఉండేవారు ఐవీఆర్ కృష్ణారావు గారు, ఆయన దగ్గరికి పోయాను. ఎడ్యుకేషన్ దగ్గర పోతే ఎవరు రెస్పాన్సిబుల్ ఫైనాన్స్కి ఇవ్వలేదు. డైరెక్ట్గా కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళాను. కృష్ణారావు దగ్గరికి వెళ్తే ఆయన కూర్చోండి నాయుడు గారు అని కూర్చొని వాళ్ళు పిలిపించాడు. పిలిపించి అమ్మ ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన వచ్చి చెప్తున్నాడు, మరి మనం ఏంటిది అని చెప్పి అన్నారు. వెంటనే ఆయన కాకి మాధవరావు గారు కూతురుండింది ఫైనాన్స్ సెక్రటరీ. అప్పుడు సరే రండి సార్ అని చెప్పి ఆమె తీసుకుని వెళ్ళి వాళ్ళ సెక్షన్లో కూర్చొని పెట్టి మీరు ఏం మాట్లాడకండి, మా వాళ్ళు పిలుస్తానని చెప్పి ఆమె పిలిచి మాట్లాడింది. మాట్లాడితే వాళ్ళు మొదట్లో ఏం లేదు మేడం మాకేం లేదన్నట్టు మాట్లాడారు. అప్పుడు సార్ మీరు మీ దగ్గర ఉండే వివరాలు ఇవ్వండి అని చెప్పారు. అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అయ్యి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పోయి అక్కడ కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళా కృష్ణారావు గారిని కలిసి ఆయన మీరు కౌన్సిల్ చైర్మన్ ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఆయనతో పోయి కలవండి, ఆయన పోయి చెప్పండి అని అంటే ఈ లోపల ఏం జరిగింది, 2 నెలలు గడిచిపోయింది. అక్టోబర్ 5వ తారీఖున ఐవీఆర్ కృష్ణారావు గారు, తర్వాత అక్కడ రంజీవాచార్య తెలంగాణ, తర్వాత అక్కడ చీఫ్ సెక్రటరీ గారు సోమేశ్వరరావు గారు, ఆ తర్వాత వచ్చి 2 కౌన్సిల్ చైర్పర్సన్స్ అందరితో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ నన్ను స్పెషల్ ఇన్వైట్గా పిలిచారు. నేను కూడా వెళ్ళాను. ఎంత చెప్పినా వినరు.
మధ్యలో రంజీవాచార్య ఏదో అనింది. సరే ఏదో మొత్తం మీద ఆ రోజు అయిపోయింది. ఆ తర్వాత ఇది కాని పని అని చెప్పేసి ఇంకా అప్పుడు మన అడ్వకేట్ జనరల్ దగ్గరికి పంపించారు, రమణ గారి దగ్గరికి. ఆయన దగ్గరికి పోయి నేను మా ఎడ్యుకేషన్ సెక్రటరీ వెళ్ళి మాట్లాడి చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గరికి పోయినాం. ఆయన లీగల్ ఒపీనియన్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంక ఇది అయ్యేటట్లేదు, మన తెలుగు వాళ్ళని కాపాడుకోవాలి, భాషను కాపాడుకోవాలి కాబట్టి కోర్టుకు పోదామని చెప్పి కోర్టుకు పోయినాం. కోర్టుకు వెళ్ళారు? కోర్టుకు వెళ్ళాను, నేనే వెళ్ళాను. కోర్టుకు వెళ్ళి గవర్నమెంట్ ద్వారా కోర్టుకు వెళ్ళి ఇల్లు వేయించి పిల్లల దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ తెప్పించి తర్వాత ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. ఇంటీరియర్ ఆర్డర్ ఏమి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉండే 3 క్యాంపస్ల ఎంప్లాయీస్కు అక్కడ మెయింటెనెన్స్కు అయ్యే ఖర్చు ఎంతో ప్రతి నెలా చెప్తే ఆ అమౌంట్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఇచ్చేటట్లు దీనికోసమని ఇక్కడ ఒక సపరేట్ పీడీ అకౌంట్ ఓపెన్ చేయించాను. పీడీ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ అకౌంట్ నుండి శాలరీస్ ఇవ్వడానికి జాయింట్ కాకుండా రేపు ఇబ్బంది లేకుండా ఆ పని చేశాను. పోరాటం చేసి ఫలితం సాధించాను. అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు, నాయుడు గారు మరి ఎట్లా మీరే ఉంటారా అని చెప్పి అన్నారు. సార్ మీ ఇష్టం సార్, మీరు నిన్న పెట్టండి, నాకేం లేదు. లేదు ఓపెన్ యూనివర్సిటీ కూడా పెట్టాలి కదా, అక్కడ ఒకరిని ఇక్కడ ఒకరిని పెట్టాలా, నేను చెప్తానన్నాడు. ఆయనకు చాలా ఇబ్బందులు వచ్చేసినాయి ఆ రాత్రి. అంతేలే, చాలా ప్లెజర్స్ వచ్చేసినాయి. ఆ మరుస రోజు ఉదయం పిలిచారు మార్నింగే, రండి అని. పోతే ఈ మారుతూ ఉండదు, ఇవన్నీ మనం తట్టుకోలేము, మీరు ఎవరు రిటైర్ అయిన ఇద్దరిని పిలవండి, ఆంధ్ర ఓపెన్ యూనివర్సిటీకి ఒకరిని ఇక్కడికి ఒకరిని వేసేద్దామన్నారు. మా దగ్గర రిటైర్ అయిన ఏఆర్, అక్కడ రిటైర్ అయిన ఏఆర్ను భీమేశ్వరరావు అని అక్కడ ప్రసాద్ అని ఇద్దరిని వేయించేసినాం. అది లీగల్గా కోర్టు ద్వారా అపాయింట్ చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కింద అపాయింట్ చేసాం. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళను ఇల్లీగల్గా తీసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళే ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, మరి వచ్చినప్పుడు మీలాంటి అంటే ఎంతో కష్టపడ్డారు మీరు. అవును సార్, మీరు ఎంతో కృషి చేశారు. మీలాంటి వాళ్ళు ప్రభుత్వం సలహా ఇవ్వాలి, ఎందుకంటే సార్ ఇది తెలుగు రామారావు గారు ఎంతో ఆశయంతో పెట్టారు. అవును సార్. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు అక్కడ రాజమండ్రిలో అక్కడ యూనివర్సిటీని డెవలప్ చేయాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏమిటి, ఎట్లా చేయొచ్చు సార్? నేను ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఈ 14 నెలల్లో దాదాపు ఇప్పుడు 20 సార్లు పోయి ఉంటాను విజయవాడకు. పోయి ఎడ్యుకేషన్ సలహాలు అన్నీ ఇచ్చాను. చివరకు రాజమండ్రిలోనే పెట్టాలని జీవో వచ్చేంత వరకు నేను పోరాడాను. వచ్చింది అక్కడ మనకు 40 ఎకరాలు ఉండదండి ఒరిజినల్గా. దాంట్లో నేషనల్ కన్స్ట్రక్షన్ వాళ్ళకు న్యాక్ వాళ్ళకు ఒక 10 ఎకరాలు ఇచ్చేసినారు ఒక 15 ఏళ్ల క్రితం. మిగిలింది ఉండదు. దాంట్లో ఆల్రెడీ మనకు ఇక్కడ కొత్త క్యాంపస్ కాకుండా పాచిపల్లి కాకుండా ఇక్కడున్న ల్యాండ్స్ బిల్డింగ్ల ప్రకారం ఎత్తుకుంటే మనకే ఎక్కువ ఉన్నాయి. బిల్డింగ్ల పరంగా ఒక 1000 ఎస్ఎఫ్టీ మనకే ఎక్కువ ఉండదు, మనకే ఉంది. 1000 కాదు, 10,000 ఎస్ఎఫ్టీ మనకే ఉంది. 1,00,000 ఎస్ఎఫ్టీ ఉందండి అక్కడ. వాటిని బాగు చేసుకొని రెనోవేషన్ చేసుకొని మొదలు పెట్టుకుంటే సరిపోతుంది. అందుకనే ఇప్పుడు ఉన్నాయన ఏదో పెట్టి రాశాడు. నేను ఇవన్నీ నోట్ రాసిచ్చిన తర్వాత చెప్పిన తర్వాత, సార్ ఏం అవసరం లేదు, మీరు ఇప్పుడు ఒక 7 కోట్లు పెన్షన్ బకాయిలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సినటివి ఉద్యోగులకు, అవి ప్లస్ ఇంకొక ఇప్పుడు శాలరీ మీద ఉన్న బడ్జెట్ 5 లక్షలు, 5 కోట్లు, 7, 5, 12, ఇంకొక 8 ఇస్తే కనీసం ఫస్ట్ అకాడమిక్ ఇయర్ మనం సాధించుకోవచ్చు అని చెప్పాను. అయితే గవర్నమెంట్ ఇచ్చినా ఇకపోయినా నెట్టకు రాగలిగినటువంటి వాడు, డైనమిక్ నేచర్ ఉన్నవాడు, బయట పోయి డబ్బులు తేగలిగిన వారు ఉంటే తప్ప, దీని మీద అవగాహన కలిగిన వాడుగా ఉంటే తప్ప దాన్ని చేయలేరు సార్. ఎందుకంటే ఇప్పుడుండే అక్కడ ప్రభుత్వం యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు ఏమన్నా ఫండ్స్ కావాల్సినంత ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బయట వాళ్ళ తేవాలా. ఎందుకంటే మీకు ఆల్రెడీగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అవును సార్. ఇప్పుడు అక్కడ ఎందుకంటే నెల్లూరులోన ప్రాచీన అధ్యయనం చేశాను సార్, ఆ ల్యాండ్ కూడా తెచ్చింది నేనే. అంతర్జాతీయ విస్తరణ కేంద్రం ఇవన్నీ మీరు బాగా చేశాను. అంటే మీరు మీలాంటి వాళ్ళు మరి ఎందుకు మీలాంటి వాళ్ళు ప్రభుత్వాలు నియమించు అక్కడ వైస్ ఛాన్సలర్ గా చేస్తే? సార్ ప్రయత్నం అయితే చేస్తున్నాను సార్. మరి అనడం ఏంటంటే మీరు రిటైర్డ్ అయితే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, ఇంకా చేయాలని ఉత్సాహం? సార్ నాకేం విశ్రాంతి అనేది లేదు సార్. నేను నవయువకులాగా ఇప్పటికి కూడా ఎందుకంటే మీకు రైట్ ఉంది. అవును సార్, మీరు ఎంతో సేవలు చేశారు. నేను యూనివర్సల్ బుక్ కూడా చేస్తున్నాను మొత్తానికి. కాబట్టి నేనేం ఖాళీగా లేను సార్, ఏదో పని చేసుకుంటూనే ఉన్నాను. అది కాకుండా
తెలుగు భాషా బోధన మార్గదర్శక సూత్రాలని ఆన్లైన్లో మొదటి ఆదివారం, మూడో ఆదివారం ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లని ఆయన భాషా, సాహిత్యము, చరిత్ర, సంస్కృతి అన్నింటి మీద చేస్తున్నాడు. దాంట్లో భాష మీద నాకు అప్పచెప్పాడు. అది నేను ఇప్పుడు 12 ఎపిసోడ్లు అయిపోయినాయి. రేపు 7వ తారీఖు రాత్రి 13వ ఎపిసోడ్ అవుతుంది. కాబట్టి ఖాళీగా ఏమి లేవు సార్, ఏదో పని చేసుకుంటానే ఉన్నాం. నన్ను ఏదో పనులు దేవుడు నాకు అది ఇస్తున్నాడు. కాబట్టి రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్, దైవానుగ్రహం. మీరు వైస్ ఛాన్సలర్ కావాలని మేము కోరుకుంటాం. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం కూడా మీ సేవలను గుర్తించాలి. ఎందుకంటే అక్కడ మొదటి నుండి తెలుసు కాబట్టి నేను అక్కడ చూశాను. అక్కడ రిఫ్రెష్ కోర్స్ అటెండ్ అయ్యాను మొదట్లో. కాబట్టి అక్కడ ఉండే పరిస్థితులు అనేది తెలుసు. పోతే ఇక్కడ డివైడ్ చేసుకొని రావాల్సినవి కూడా నన్ను డివిజన్ కమిటీకి కోఆర్డినేటర్గా వేశారు అప్పుడు ఎల్లూరు శివారెడ్డి గారు. కాబట్టి దానికి డివిజన్ కమిటీ కూడా నేనే రిపోర్ట్ మొత్తం రాసి ఇచ్చాను. 2 ప్రభుత్వాలకు రాసి ఇచ్చాను. అయ్యా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలా డివైడ్ చేసుకోవాలని కూడా ఉన్న, అంటే స్థిరాస్తులకు ఎవరికి లేవు, కానీ ఎక్విప్మెంటు, తాళపత్ర గ్రంథాలు, తర్వాత వచ్చి పెయింటింగ్స్ ఇవి ఉన్నాయి. అవి చాలా విలువైనటివి. వాటిని పద్ధతి కూడా దానికి రాశాను నేను. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటే రేపు డివైడ్ అయితే అక్కడ నుంచి కూడా వస్తాయి. ఎందుకంటే తెలుగు విశ్వవిద్యాలయం అనేది, ఎందుకంటే నేను మన టిడి జనార్దన్ గారు ఆయన చైర్మన్ గా ఎన్టీఆర్ లిటరేచర్ గ్లోబల్ కమిటీ పెట్టారు. ఎన్టీఆర్ లిటరేచర్ గ్లోబల్ లెవెల్లో ఎన్టీ రామారావు ఆశయాలు, ఆదర్శాలు ఆయన వెలుగులోకి తెస్తున్నారు. అవును సార్. అందులో నేను కూడా సెక్రటరీగా ఉన్నాను కాబట్టి కల్చరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. తప్పకుండా సార్. ఏమేంటంటే ఈ యూనివర్సిటీ ఆయన ఆశయాలు ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, వీళ్ళు చేస్తున్నారు. లేదు, హైదరాబాద్కి ఇంకా ఆంధ్రాకి సంబంధం లేదు కాబట్టి అక్కడ సపరేట్గా ఉండాలి యూనివర్సిటీ. అక్కడ కూడా ఇక్కడ కీర్తి పురస్కారాలు అవి ఇస్తున్నట్టుగా అక్కడ కూడా అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా అనేకమైన మీరు అన్నట్టుగా కీర్తి పురస్కారాలు కూడా సార్ అవన్నీ డివైడ్ చేయడానికి కూడా నేను ఫార్ములా రాశాను. అప్పుడు రమణాచారి గారు నన్ను చూసా, చదివి పిలిపించారు. నన్ను ముని అంటారు, చాలా బాగా రాశావు, ఐఏఎస్లు రాజకీయ నాయకులు చేసేది కాదు, మీలాంటి అకాడమిషియన్స్ చేయాలి, తప్పకుండా జరుగుతుంది, ఏమి ఈ వేడిలో కాదు, కొంచెం టైం పడుతుంది అని చెప్పి అప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది వందలాది పుస్తకాలు రాసినట్టు ఉన్నారు. అయ్యో, ఎంతమంది లేరు, చాలా గొప్పగా గ్లోబల్ లెవెల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. అవును సార్. ఇప్పుడు నేను చెప్పండి, నేను 600 సంస్థల ఏకం చేసి భారతీయ అనువాద ఫౌండేషన్ పెట్టి నవ్యాంధ్ర రచయితల సంఘం ద్వారా భారతీయ అనువాద రచయితల సంఘం, ఇక్కడ ఆరిగపూడి ఫౌండేషన్, సైమన్ ఫౌండేషన్, విశ్వపుత్ర, ఇన్ని చేశా. అవును సార్. మమ్మల్ని ఏ యూనివర్సిటీ గుర్తించారు, ఏదో మీలాంటి మహానుభావులను గుర్తిస్తారేమో అని. తప్పకుండా సార్, దేవుడు అవకాశం ఇవ్వాలా. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్తా, మీరు అన్నట్టు నేను ఇప్పుడు పురస్కారాలు కూడా దీని గురించి కూడా నేను అటెండ్ అయ్యాను. అదే అనుకున్నాను, నేను ఏదైతే ఫార్ములా రాశానో ఆ ఫార్ములా ఇటు చెప్పకూడదు, ఆ ఫార్ములా ప్రకారం రేపు అవి కూడా ఎవరు మీరు బాగా కష్టపడి, ఎందుకంటే విద్వానైన విజయనాథ్ విద్వజ్జన పరిశ్రమ అన్నట్టుగా, అయ్యో మీ విద్వాంసుడు అయినటువంటి వాడు విద్వాంసుని యొక్క శ్రమను గుర్తిస్తారు. అవును సార్. అలా ఇంత ప్రైమార్లు చేసి ఇంత మీరు ఒక సాహిత్యాన్ని సృష్టించారు, భాష వాచకాలు సృష్టించారు, ప్రపంచ మహాసభలు చేశారు. అదేవిధంగా మరి 4వ ప్రపంచం అంతమంది సేకరించి, అదేవిధంగా ఆంధ్ర, ఇది ఏంది ఆంధ్రప్రదేశ్ సాహిత్యము రాష్ట్రీయతల్లో ఉన్నటువంటి ఈ వాళ్ళ తెలుగు వాళ్ళు ఎట్లా చేయ నాకు ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ సేకరించినారు. మీరు స్వయంగా పరిశోధకులు, ఎంఏ పిహెచ్డి చేశారు, అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశారు, ఇటు ఎక్స్టెన్షన్ దాంట్లో కూడా పనిచేశారు, ప్రొఫెసర్గా పనిచేశారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్లో పనిచేయడం వల్ల అది నాకు పెద్ద వరం. ఆ తర్వాత క్లాసికల్ తెలుగు సెంటర్ డైరెక్టర్ అవడం వల్ల నాకున్నటువంటి పరిచయాలు ఇంకొంచెం విస్తృతమైనవి. అంటే ఉభయ రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగు ప్రొఫెసర్లు అయినా సరే, హిస్టరీ ప్రొఫెసర్లు అయినా సరే, కల్చర్ ప్రొఫెసర్లు అయినా సరే, ఎపిగ్రఫీ, వీళ్ళందరూ తెలవడం వల్ల ఈ రోజు నాకు చాలా మంది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నాకు పరిచయాలు ఉన్నాయి. సార్ ఇంకోటి చెప్పాలి, ఆ పరిచయాలను కూడా మీరు ఉపయోగించారు. అదే ఇంకోటి చెప్పాలి, మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చిన వాళ్ళు కొత్తగా, ఏమయ్యా మీరు సెంటర్ పెట్టుకున్నారే, మరి మీరు తానా ఆట వాళ్ళకి పెట్టుకోరా, వాళ్ళపై చేయరా అని అన్నారు. అలాంటిది మేము వాళ్ళ దగ్గరికి పోకుండా వాళ్ళనే మా దగ్గరికి రప్పించాం. ఆ విధంగా చేసాం. జరగడం వల్ల ఈ రోజు వాళ్ళందరూ కూడా నాకు అంటే రైట్ పర్సన్ మస్ట్ బి ఇన్ ద రైట్ ప్లేస్ అన్నట్టుగా, సమర్థుడైనటువంటి వాడు, ఒక పరిశోధకుడు, ఇది ఒక అంటే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక
కమిటెడ్ వర్కర్ అయి ఉంటే తప్ప తప్ప ఇప్పుడుండే పొజిషన్ లో మరి ఏదో చేయలేరు సార్. అది చేయలేరు. మహా అంటే కరెక్ట్. ఏదో పదవి అంటే సీట్లో కూర్చొని అలంకారంగా ఉండకూడదు, ఆ పదవికి అలంకారం కావాలి. అటువంటి వ్యక్తులను ప్రభుత్వాలు కూడా సెలెక్ట్ చేయాలి. ఒకటి చెప్తాను సార్, నారాయణ రెడ్డి గారు బీసీ అయ్యారు. ఆయన పదవికి కాదు, ఆయన ఇమేజ్ తో యూనివర్సిటీని డెవలప్ చేశారు, యూనివర్సిటీకి పేరు వచ్చింది. అదే నేను అంటున్నది. ఆ విధంగా తన ఇమేజ్ కానీ, తన వర్క్ తో కానీ, తన వర్క్ కల్చర్ తో కానీ, తన పరిచయాలతో కానీ యూనివర్సిటీని పైకి తీసుకెళ్ళాలి తప్ప యూనివర్సిటీ చైర్ అలంకారంగా కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎవరైనా కూడా సమర్థులు అధికారంలోకి రావాలని కోరుకోవాలి. ఇప్పుడు అందుకోసమే మా యొక్క అక్షరం ద్వారా మరి కంటంనేని రవిశంకర్ గారు, మీరు సమర్థులైనటువంటి వాళ్ళు, నిజమైన సేవ చేసే వాళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేయండి, ప్రభుత్వాలు కూడా తెలవాలి ఎవరు ఏమనేటువంటిది అని చెప్పేసి ఆయన ఈ అక్షరం అనే ప్రోగ్రాం పెట్టి ఇప్పటి వరకు 50-60 మందిని చేశాం. ఇలాంటి అంటే వర్త్ క్యాండిడేట్స్ కొత్తగా వస్తున్నారు. ఈ 2 రకాలైనటువంటి వాళ్ళు ప్రపంచానికి తెలియాలి. అంటే మీరు ఇంత చేశారు సార్, ఇంత చేశారు రాయలసీమ వాళ్ళు మీరు పైన. ఇప్పుడు మీరేం చేశారో నాకు తెలియదు, నేనేం చేశాను తెలియకపోతే ఏం మనం ఎవరికొరు తెలవాలి కదా. ఒక మాట చెప్తా, చంద్రబాబు గారు మొదటిసారి 78లో నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను, సెకండ్ ఇయర్, మా ఊరికి వచ్చారు. మా నాయన వైస్ ప్రెసిడెంట్ అని చెప్పాను కదా, ఆయనకి ఏదో ఇమేజ్ అది ఇది ఉండదు. ఆయన నేరుగా మా ఇంటికి వచ్చేసారు. వస్తే మా నాయన మేము వేయలేదు సార్ మీకు ఓటు అని అన్నాడు. అంటే మా నాయన ఎటువంటి చూడండి అని అంటే, మీరు వేయలేదని నాకు తెలుసునా, వేయకపోవడమే కాదు మీరు డబ్బులు వసూలు చేసి ఫ్రీడమ్ ఫైటర్కి ఇచ్చారు వంకాయలపాటి వారి మున్సాంకి, కాబట్టి అది కూడా నాకు తెలుసు అని చెప్పాడు. ఆ బంధము తర్వాత ఆయన ఖాళీ చేసిన రూమే నాకు ఎంఏలో నాకు రూమ్ అయింది. అక్కడ వార్డెన్ ఆయన రూమ్ నాయన మీరుండి చూసుకోవాలా, ఎవరున్న వాళ్ళు కూడా వస్తుంటారు అని అన్నారు. అలా అయింది మరి. కాబట్టి దైవాధీనం ఎక్కడ ఉండదు తెలియదు సార్. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా లోకేష్ గారు యువ నాయకుడు, అద్భుతంగా టాలెంట్ గుర్తించడంలో ఆయన మించినటువంటి లేరు. అంటే వాళ్ళ ప్రభుత్వాలు బాగా ఉండాలని, ప్రజలు సేవ చేయాలని, మేధావులు సమర్థులే కావాలని చెప్పి కూడా వాళ్ళు కూడా సెర్చ్ చేస్తున్నారు. మీరు ఆ విధంగా మాకు తెలుగు అక్కడ రాజమండ్రి తెలుగు యూనివర్సిటీకి మీరు వైస్ ఛాన్సలర్ అయితే అందరికి న్యాయం జరుగుతుందని నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక పరిశోధనగా, సాహితీవేత్తగా, విమర్శకునిగా నేను చెప్తున్నాను. ఎందుకు అంటే రాయలసీమలో చాలామంది మీలాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతో సేవలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సేవల్ని ప్రభుత్వాలు ఉపయోగించుకుంటే ప్రభుత్వాలకు పేరు వస్తుంది, అక్కడ తెలుగు సాహిత్యము బాగుపడుతుంది, కవులు, రచయితలు, కళాకారులు, భాష వీళ్ళందరూ కూడా బాగుంటుంది. తెలుగు యూనివర్సిటీ రామారావు గారు పెట్టడం సంగీతం, సాహిత్యం దాతలకు కరువు లేదు సార్. మనం గుర్తించి అడగడమే ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇవన్నీ కూడా దాతల ద్వారానే చేశాను. అంతే కదా. యూనివర్సిటీకి ఏం ఫండ్స్ లేవు. ఈ రోజు యూనివర్సిటీకి మామూలుగా ప్రతి డిపార్ట్మెంట్ యూనివర్సిటీ ద్వారా ఖర్చు పెట్టిస్తారు. కానీ ఈ రోజు మా డిపార్ట్మెంట్ ద్వారానే 1 కోటి పైన పుస్తకాలు కూడా దాతలు అన్నానికి నామం వచ్చింది. గత 10-11 సంవత్సరాల నుంచి గిడుగు రామమూర్తి ఫౌండేషన్, కాంతికృష్ణ గారు, నేను ప్రధాన కార్యదర్శి చేస్తున్నారు కదా. ఏటా 200-300 మందికి అవార్డులు ఇస్తున్నారు. మేము కూడా నిధులు, మాకేం సొంత నిధులు కాదు, లేదు, ఎవరు దాతల ఒకరో ఇద్దరితో స్పాన్సర్ చేసి సంకల్ప బలం ఉంటే ఏదైనా అవనిగడ్డపై శాస్త్ర కవి సమ్మేళనం చేసాం. అంతే. నవేంద్ర రచయితల సంఘం ద్వారా నవేంద్ర రత్నాలని చెప్పి ఇచ్చాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మీడియా ద్వారా మనం చేసింది మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏమి చేయనటువంటి వాళ్ళు ఏంటంటే అధిక విద్యావంతుల అప్రయోజకులైరి, పూర్ణ సుంటలు సభాపూజ్యులైరి, సత్యవాదుల మాట జన విరోధం బాయ్, వదరుబోతుల మాట వాసికెక్కే అని శేషప్ప కవి గారు ఆ రోజుల్లోనే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే వదరుబోతులు, మేము అది చేసాం ఇది చేసామని సోకాల్ ఎడ్యుకేషనిస్టులు, ఏమి చేయనటువంటి వాళ్ళు అధికారాల్లోకి వస్తే మీలాగా ఎంతో కృషి చేసినటువంటి వాళ్ళకి నష్టం జరుగుతుందని మాలాంటి సీనియర్ జర్నలిస్టులు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇటువంటి సభలు, నేను 10 టీవీలో కూడా అక్షరం కార్యక్రమంలో చేశాం, దీంట్లో చేశాం. తర్వాత ఇట్లా అనేకమైన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియాలో కూడా మీలాంటి ఒక గొప్ప పరిశోధకులు కూడా చంద్రబాబు నాయుడు గుర్తించకపోతే నాకు ఉగాది పురస్కారం ఇచ్చారు, భాషా పురస్కారం ఇచ్చారు, నిన్న కూడా భాషా పురస్కారం ఇచ్చారు. కాబట్టి భాషా సేవను గుర్తించారు సార్. గుర్తించలేదు ఒక సాహసం అనమాట. వాచకాలు రాయడం ఎలా అనేది నాకు తెలియదు. దానికంటే వాచకాలు పిహెచ్డి దానిపైన నేను దానికి ఎక్కువ వర్క్ ఇది. ఇప్పుడు ఎన్ని మెథడాలజీస్ ఉన్నాయి,
ఇది సాహసమే. అంతే. ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డి, ఆయన తర్వాత భద్రరాజు కృష్ణమూర్తి, దాశరథి రంగాచార్య, వీళ్ళంతా వయోజన వాచకాలు రాశారు. అవును, వయోజన వాచకాలు రాశారు. అంటే IPCL మెథడాలజీలో ఇంప్రూవ్డ్ పేసన్ అండ్ కంటెంట్ ఆఫ్ లెర్నింగ్, అంటే తక్కువ సమయంలో అక్షరాలు నేర్పి ఆ పద పద్ధతిలోనే అక్షర పద్ధతిలో నేర్పిస్తే రంగనాయకమ్మ గారు ఆ అక్షర పద్ధతిలో 64 అక్షరాలు నేర్పించాక సంవత్సరం అయిపోతుంది. ఇంక నువ్వు వాళ్ళకి చదువే నేర్పిస్తారు. నేను మొదట మీరు అన్నారు ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయని, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. నేను 87లో జాయిన్ అయినాను కదా, 89లో నన్ను స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ కమిటీ మెంబర్గా వేసుకున్నారు. ఆ విధంగా మొన్న 2014 డివైడ్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు టెక్స్ట్ బుక్స్ మొత్తానికి కలిపి మీరు రండి అని చెప్పి పిలిచింది. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నువ్వు ఇక్కడ పని చేస్తా, నిన్ను ఎక్కడ పంపిస్తాం అని చెప్పి వాళ్ళు, అంటే మేము పోవాల్సిన అవసరం లేదు సార్, ఇక్కడే కూర్చొని నేను మా 1-2 రోజులు అవసరం అయితే అది కూడా ఎట్టిస్తాను నేను అని VC అన్నాడు. దాంతో నేను మేడం ఇది పరిస్థితిని రిసోర్సెస్ యూనివర్సల్గా పోవాలి. అవును సార్. ఇప్పుడు SRCలో ప్రైమర్స్ తయారు చేశారు సెంట్రల్ గవర్నమెంట్, నేషనల్ లిటరసీ మిషన్. అవును సార్. నేను అంగీకరించలేదు. అనంతపురం జిల్లాలో సత్యప్రకాష్ టక్కర్ అని కలెక్టర్గా ఉండే లోకల్ అక్కడ అలా అంటే అక్కడ సముద్రమే లేదు, ఇంకా అలా గురించి ఏం తెలుస్తుంది సార్. లోకల్ డైలెట్లో ప్రైమర్స్ తయారు చేస్తామంటే ఓకేనా, మెజెస్టిక్ పవర్స్ ఉన్నాడు కదా, SRCతో ఫైట్ చేసి నేషనల్ లిటరసీ పర్మిషన్ తీసుకుని వాచకాలు రాశాం. నేను బల్లినారాయణ స్వామి వయోజన వాచకాలు. దాని మీదే విమర్శ వస్తే తర్వాత నేను దాని మీద PhD దానికి రాచపల్లి చంద్రశేఖర్ రెడ్డి చేసి విపరీతమైనటువంటి చర్చలు జరిగినాయి దాని మీద చర్చలు. అంటే లాస్ట్కి మేము ఇంప్లిమెంటేషన్ చేసాం సార్. అట్లాగే మీరు ఈ తెలుగు వాచకాలు సెంట్రల్ సిలబస్కి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా మనం ఆర్టికల్ రాసిన యోజనలో ప్రింట్ చేశారు, రెండు ఆర్టికల్స్. నేషనల్ ఎడ్యుకేషన్ 86 నూతన విద్యా విధానంలో అనేక మార్పులు వచ్చినాయి. నవోదయ పాఠశాలలు ఇవన్నీ కూడా రామారావు హయాంలోనే. కానీ వాళ్ళు ఏంటంటే రామారావు లాంటి ఒక గొప్ప రాజకీయ నాయకులు వీళ్ళు సంస్థలను ఏర్పాటు చేస్తారు. మరి మీలాంటి మేధావులు మాలాంటి వాళ్ళు అందరూ కలిసి దాన్ని ఇంప్రూవ్ చేయాలి. అట్లా ప్రభుత్వ నిధులు ఇప్పుడు ప్రైమర్స్ను 29 రోజుల్లోనే నేర్పించవచ్చు అంటే ప్రభుత్వం ఎన్ని కోట్లు మిగులుతుంది నేషనల్ లిటరసీ మిషన్ కి. అంతే కదా. అదేవిధంగా SCERTకి ఎక్కడ ఉన్నాయో ఏంటని కనుక్కోవాలి సార్. బాలకృష్ణ ఉన్నప్పుడు మీరు అన్నమాట ఇప్పుడు అదే చెప్తున్నా. నాకు ఒకసారి మా ఫైనాన్స్ ఆఫీసర్గా ఏజీ ఆఫీస్ నుండి వచ్చిన మురళీకృష్ణ అని ఉండేవారు. ఆయనకు ఎవరో మా ఎంప్లాయీ చెప్పారంట, నాయుడు సార్కు అంతా సెక్రటరియట్లో సంబంధాలు ఉంటాయి, మీరు ఆయన అడగండి అని. ఆయన వచ్చారు నేరుగా నా సీట్ కాడికి వచ్చారు. అయ్యో FO గారు మీరు రావడం ఏంటండి, నేను వచ్చి పిలిపించి వస్తానంటే అవసరం మాది కదా సార్, పర్వాలేదు చెప్పండి నేను చెప్పినంటే అప్పుడు చెప్పారు, మాతో మీరు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి పోయి మనం ఇప్పుడు 11 కోట్లు రావాలా గ్రాంటు, అరియర్స్ అంతా అట్లే ఉన్నాయి, తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ ఇవ్వాలా అని అన్నారు. సరే నాకు సుల్తానీ అని ఉన్నారు ఇప్పుడు తెలిసినటువంటి వ్యక్తి ఉన్నారు, వెళ్ళారు. ఆయన వెళ్ళాను, శాంక్షన్ చేయించారా? 7 కోట్లు. సూపర్. 16 కోట్లు ఉన్నది 22 కోట్లు అయింది సార్. అప్పుడే మా యూనివర్సిటీ బడ్జెట్ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి అక్కడ వాళ్ళు దాదాపు 45 నిమిషాల సేపు డిస్కస్ చేసాం. ఆయన చాలా అడిగారు, నేచర్ ఉండాలి. అదే సార్, అంటే నేచర్ లేకపోతే ఏది చేయలేము సార్. మనం చేయగలిగే కెపాసిటీ ఉంటేనే ఈ రోజు యూనివర్సిటీలు వస్తాయి సార్. రాయలసీమలో పుట్టారు కాబట్టి మీరైనా నేనైనా ఓపెన్ గా డైరెక్ట్ మాట్లాడతాం. ఎందుకంటే మనకు ఓపెన్ గా మాట్లాడటం, సత్యాన్ని మాట్లాడటం అలవాటు. 90 ఏళ్ళు నష్టమా అనేది వేరే విషయం. 90 ఏళ్ళు బాంబేలో మహాసభలు చేసినాం. ఆడ సర్వసభ్య సమావేశం జరిగింది. దానికి పరశురు గోపాలకృష్ణ ముఖ్య అతిథి. ఆయన మాట్లాడితే నేను మాట్లాడుతూ ఉంటే అంతా అయిపోయిన తర్వాత నువ్వెవరయ్యా, ఏ జిల్లా అన్నాడు. చిత్తూరు జిల్లా అన్న. అందుకే అంతగా ధీమా అంత ఇది అంతమందిని కంట్రోల్ చేస్తున్నాం, మొత్తం ఆల్ ఇండియా నుండి వచ్చిన వాళ్ళందరినీ. ఏముండదు సార్ నా దగ్గర, ఏమన్నా దాఫ్రికం లేదా ఏమైనా ఉంటే కదా మనం ముక్కుసూటిగా మాట్లాడడం కాకుండా డిసిప్లైన్, నిజాయితీ ఏదైనా సరే వాటి వల్లనే మనం ఇంతవరకు వచ్చాం, లేకపోతే లేదు. నిజాయితీ లేకపోతే మనం ఈ స్థాయికి రాలేము సార్, రాలేము. చాలా సంతోషం సార్, చాలా విషయాలు మనం ఓపెన్గా మాట్లాడుకున్నాము సార్. ఇంకా భవిష్యత్తులో మీరు మీ యొక్క సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యంగా రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయానికి, ఎందుకంటే ఆ తెలుగు విశ్వవిద్యాలయం నేను పదే ఎందుకంటున్నానంటే ఆ తెలుగు విశ్వవిద్యాలయంలో మీరు విస్తరణ విభాగంలో మీరు అనేకమైన పాత్రలు ఎంతో సేవ చేశారు, ప్రపంచవ్యాప్తంగా తీసుకోపోయారు. నేను రాయలసీమ వాసిగా ఒక సీనియర్ జర్నలిస్ట్ని, పరిశోధకుని, కవిని, విమర్శకుని, 100 పుస్తకాలు రాసినటువంటి వాడిని నేను. కానీ అక్కడ మీలాంటి వాళ్ళు ఉండాలనేది నా కోరిక.
కాబట్టి ధన్యవాదాలు సార్, మీరు ధన్యవాదాలు సార్. ఇంకా ఏదో రిటైర్డ్ అయిపోయినాం కదా అని విశ్రాంతి లేదు తీసుకోలేరు కూడా. తీసుకోలేను కూడా. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత ఎట్లా ఉంటాను దీంట్లో చేస్తేనే మీకు ఆనందం అంతే, ఉంటుంది. కాబట్టి అంతే. ఆ విధంగా ఆ. మీరు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సేవలు నిన్ననే చేయాలని. ఇప్పుడు మీరు అదే మీకు డేట్ అన్నారు కదా 9th అని, ఆ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రభాకర్ రావు గారు అని ఆ. రిటైర్డ్, ఆయన కూడా ప్రొఫెసరు. ఓకే. మొన్ననే పిలిచారు, మొత్తం భాషా దీనికి సంబంధించి ఉమ్, ఒకటి నిర్వహించాలా, నువ్వు ఉమ్. దానికి అధ్యక్షుడిగా ఉండాలా, ఉమ్. నువ్వే చేయాలని నేను చెప్పాను. లేదండి, మీరు సర్వ సమర్థులు. అందువల్ల ఇంకా మనకు ఒక రికగ్నేషన్ అంటూ వచ్చింది తప్పకుండా సార్. కాబట్టి దానికి మేము తెలుగు వన్ ఛానల్ ద్వారా కూడా ఉమ్, రవిశంకర్ కూడా అన్ని అంటే క్రియేటివ్ హబ్స్ ప్రతి జిల్లాలో పెట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా సార్. మీ సేవలు తప్పకుండా ఉపయోగించుకుంటాం సార్. మరి మా స్టూడియోకి వచ్చి ఎన్నో విషయాలను మీరు చాలా ఓపెన్గా సార్. ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఉమ్. మీరు మీ విషయాలు, మీ యొక్క కృషి అన్నీ మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్ కృష్ణ గారు. మీరు పరిచయం అవ్వడం, నాకు ఈ తెలుగు వన్ స్టూడియో ద్వారా అక్షర ప్రోగ్రాంలో నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ యాజమాన్యానికి రఘురామశంకర్ గారికి, ధన్యవాదాలు సార్. ప్రేక్షకులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఇదండి ఈ వారం అక్షరం కార్యక్రమంలో ముఖాముఖి. వచ్చే వారం మరొక ప్రముఖ వ్యక్తితో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.